ప్రభావం కలుగును గాక. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఒకసారి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం తెరిచి లూకా సువార్త 24వ అధ్యాయానికి పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. ఒక నిమిషం. ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేముకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్న ఈ మాటలేమని అడుగుగా వారు దుఃఖముక్కలై నిలిచిరి. వారిలో క్లయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతుల్ని ఒకడివే ఎరుగువా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించారో నీకు తెలియదా? ఇజ్రాయేల్ విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగే నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి, కొందరు దేవదూతలు తమ కనబడి ఆయన బతికినాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొన్నారు, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, కొందరు క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనములు భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా వారు, సాయంకాలం కావచ్చింది, పొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయనే వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు, త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడిలోనే వారు లేచి యెరూషలేముకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారిని కూడివచ్చి, ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనిచుండిరి. వారది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అది తెలియజేసిరి. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానముగా కానీ వారితో నేను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అలాగే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 13 వర్స్ 17. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపు నిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో
జ్ఞానము గలదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల దేవాధిపతి నాయన, ఈ దినం మా మధ్యలో చదవబడిన ప్రతి ఒక్క లేఖన భాగము మేము దాన్ని గ్రహించుటకు, దాని మర్మం తెలుసుకుంటకు, మేము జీవిస్తున్న ఈ కాలంలో ప్రభువా దాన్ని గ్రహించడానికి కావాల్సిన ఆత్మను, శక్తిని, ప్రభావాన్ని, బలమును మాకు అనుగ్రహించి మీరు మహిమను పొందమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఈ కొడుకులో మీకు మాత్రం ఆరోపిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. మరి ప్రయత్నిద్దాం. మరి ఈరోజు దీన్ని నేను ప్రారంభిస్తాను ప్రభు చిత్తమైనట్లయితే. ఒక చిన్న సంగతి, ప్రభు చిత్తమైతే అంశము మోడర్న్ ఈవెంట్స్ అండ్ ద ప్రాఫెసీ. మోడర్న్ ఈవెంట్స్ అండ్ ద ప్రాఫెసీ, ఆధునిక సంగతులు మరియు ప్రవచనం. మోడర్న్ ఈవెంట్స్ అండ్ ద ప్రాఫెసీ. ఇక్కడ ఏదైనా మనం గ్రహించాల్సిన మొదటి సంగతి ఏంటంటే, ఈరోజు మన దగ్గరున్న ఈ పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉన్నదో, ఇది ఇట్స్ నాట్ ఓన్లీ ఏ బుక్. మన దగ్గర ఉన్నది కేవలం ఒక పుస్తకం కాదు. దీన్ని జాగ్రత్తగా చూస్తే కొద్దిమంది విశ్వాస గ్రంథం అంటాం, కొద్దిమంది ఏమో పవిత్ర గ్రంథం అంటాం, మనం దానికి రకరకాల పేర్లు పెట్టాం. అయితే అది ప్రారంభ దశ. నువ్వు విశ్వాసకి ఎదుగుతున్నప్పుడు ప్రారంభ దశ. ఇది పరిశుద్ధ గ్రంథము, ఇది ప్రత్యేకమైన పుస్తకం అంటావు. కొద్దిగా నువ్వు లోతుకెళ్తే ఈ కాలం వర్తమానంలోకి వచ్చాక నువ్వు దాన్ని పలికే పేరేంటో తెలుసా? అది ప్రవచనాత్మక గ్రంథము. ఏ గ్రంథం అండి అది? ఇట్స్ అ బుక్ ఆఫ్ ప్రాఫెసీ. When you go deeper in this book, there you will find all the prophecies which are related to the generation that we are living in. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలానికి సంబంధించిన ప్రవచనాలన్నీ కూడా ఆ గ్రంథం నుంచి వచ్చినవే. ఆ గ్రంథంలో లేని ప్రవచనం ఏదీ లేదు. ఉన్నవి మన దగ్గరికి వచ్చినాయి. అయితే క్రీస్తు మనకి సహాయం చేస్తే తప్ప ఆ ప్రవచనాన్ని మనం గ్రహించలేము. ఆమేన్. సో without the grace of God, without the knowledge of God, without the Spirit of God, you cannot understand the mystery of God which was written in this Bible. ఈ బైబిల్లో రాసిన దేవుని యొక్క ఆ మిస్టరీ, లేదంటే ఒక మర్మము, ఆ యొక్క ప్రవచనం మనకు అర్థం కావాలంటే దేవుడు ఒక ఆత్మో, దేవుడు ఒక కృపో, లేదంటే దేవుని చేత అభిషేకించబడిన ప్రవక్తో నీ దగ్గరికి వస్తే తప్ప నీకు అది అర్థం కాదు. నీ కళ్ళ ముందే ఉంటుంది. ఇట్ విల్ బీ బిఫోర్ యువర్ ఐస్, బట్ యూ కుడ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. నీ కళ్ళ ముందు అది ఉన్నప్పుడు కూడా దాన్ని గ్రహించలేవు. కారణం ఏంటంటే దానికి కొన్ని ఉన్నాయి. ఒకటి, దేవుడి సమయం రావాలి నీకు ఆ లేఖనం అర్థం కావాలంటే. రెండు, దేవుడే రావాలి నీకు అర్థం కావాలంటే. మూడోది, దేవుడి చేత అభిషేకించబడిన సేవకుడు రావాలి. ఇవేమీ జరగకుండా ప్రవచనం నీ ముందేమని నీకు అర్థం కాదు. ఇప్పుడు దేవుడు ఒక ప్రవచనం గ్రంథం మనం కలిగి ఉన్నాం. ఈ ప్రవచన గ్రంథం ఏం చేస్తున్నదంటే కాలానికి అనుగుణంగా ఆ యొక్క ప్రవచనాన్ని మన జీవితాల్లో మన కళ్ళ ముందుకు తీసుకొస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకే చూడండి, మెసేజ్ ఇలాగ వచ్చింది, ఈవెంట్స్ మేడ్ క్లియర్ బై ప్రాఫెసీ. మన కళ్ళ ముందు జరుగుతున్న సంగతులు ప్రవచనాన్ని మన ముందు తీసుకొస్తున్నాయి అన్న వర్తమానంలో. ఇట్ ఈస్ ఎ బుక్ ఆఫ్ ప్రాఫెసీ. ఇది ప్రవచన గ్రంథము, ఫోర్ టెల్లింగ్ ఫ్యూచర్ ఈవెంట్స్. ప్రవచనం అంటే ఏంటంటే జరగబోయేదాన్ని ముందుగా చెప్పటం. ఏమా? ఎవరు జరగబోయేది చెప్పగలరు? దేవుడు చెప్తాడు. అయితే దేవుడు నేరుగా చెప్పకుండా దేవుడు ఒక వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తి యొక్క స్వరమును, ఆ వ్యక్తి యొక్క నోటిని బోరగా వాడుకొని దేవుడు తను చెప్పాలనుకుని చెప్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పిన ప్రవచనము దేవుని యొక్క వాక్యానుసారంగా ఉంటే మనం ఆ వ్యక్తిని ప్రవక్త అంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ప్రవక్త అంటానికి ప్రవచనం వ్యక్తి నుంచి పుట్టదు. ప్రాఫెసీ విల్ నాట్ కమ్ ఎ పర్సన్ ఆర్ ఎ బాడీ. ఇట్ ఈస్ అన్ ఇన్స్పైర్డ్ థింగ్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ఏమన్నా? ప్రవచనం ఎక్కడి నుంచి వస్తుంది? వ్యక్తిలోంచి పుట్టదని బైబిల్ అంటున్నది. మరి ప్రవచనం ఎక్కడి నుంచి రావాలంటే ఒక వ్యక్తి దేవుడు యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి చేసేది ప్రవచనం. ఏమన్నా? ఇప్పుడు దేవుడు యొక్క ఆత్మచేత ఒక వ్యక్తి కానీ ప్రవచనం కానీ ప్రవచిస్తే ఆ ప్రవచనాన్ని నిరూపించాల్సింది ఎవరు? ఇలా మాట్లాడుకుందాం. పాత నిబంధనలో మోషే ఒక ప్రవచనం ప్రవచించాడు. ఏమని మోషే ప్రవచించారంటే, ఇదిగో నా వంటి ఒక ప్రవక్త మీలో నుండి వచ్చును. అంతేనా? దేవుడు నా వంటి ఒక ప్రవక్తని మీలోండి పైకి లేపును. సో దేర్ విల్ బి ఎ ప్రాఫెట్ ఇన్ యూ. ఇది మోషే ప్రవచించిన ప్రవచనం. అయితే శరీరం మోషేది, నోరు మోషేది, అయితే ఆ ప్రవచనం దేవుడిది. ఏమా? ఇప్పుడు గమనించండి,
ఇఫ్ ఇట్ వాజ్ ఎ ప్రొఫెసీ ఆఫ్ గాడ్, ఒకవేళ మోషేలో నుంచే దేవుడిగా నా ప్రవచనం ప్రవచించినట్లయితే దేవుడు దాన్ని నెరవేర్చాల. ఏమా ప్రైజ్ ది లార్డ్. అండ్ ది సెకండ్ థింగ్, దేవుడు ఎప్పుడన్నా ఒక ప్రవచనం ప్రవచించినప్పుడు దానికి కాలం బాగా ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళా దేవుడు మధ్యలో ఇంకో ప్రవక్తను లేపి ఆ ప్రవచనము ఎంత దగ్గరికి వచ్చో చెప్తాడు. ఇప్పుడు అమ్మని చెప్పొచ్చు మనం వాస్తవం. ఏమా ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటి? మోషేకి యేసుక్రీస్తుకి మధ్యలో కాలం ఎంత ఉన్నది? అరౌండ్ 1550 years. 1550 నుంచి 1450 సంవత్సరాల కాలం ఉంది మోషేకిను యేసుక్రీస్తుకి మధ్యలో కాలం. ఇప్పుడు మోషే ప్రవచించాడు. అయితే అక్కడున్న ప్రజలు, బైబిల్ అంటూ ఉన్నది, అక్కడున్న ప్రజలు ఈ కాలం వర్తమానం చెప్తున్నది. ఆ ప్రజలు ఇళ్ళకెళ్ళి వాళ్ళందరి ఇళ్లలో యవనస్తులైన స్త్రీలు, వివాహమైన స్త్రీలందరూ బొమ్మలు తయారు చేసి ఇళ్లలో పెట్టుకున్నారు. ఎందుకంటే మా ఇంట్లో యేసుక్రీస్తు పుడతాడని. ఎందుకనంటే మోషే ప్రవచించాడు, ఎప్పుడు జరుగుతుందో చెప్పాల. సో ఇక్కడ ప్రాఫెసీ ఉన్నది, బట్ దేర్ ఇస్ నో టైమ్, దేర్ ఇస్ నో సర్టెన్ టైమ్ ఫర్ ది ప్రాఫెసీ. ఒక నిర్దిష్టమైన సమయాన్ని మోషే చెప్పలేదు ప్రవచనం ఎప్పుడు నెరవేరుద్దా. తర్వాత దేవుడు ఏషియా ప్రవక్తను పైకి లేపాడు. ఏషియా ప్రవక్తను పైకి లేపి ఆయన ఇంకో ప్రవచనం ప్రవచించాడు. ఇదే ప్రవచనాన్ని కొనసాగింపండి. ఏషియా ఏమని ప్రవచించాడు? క్లారిటీ ఇస్తున్నాడు. మోషే ప్రవచనమే, ఇస్ నాట్ అదర్ ప్రాఫెసీ. ఇట్ వాజ్ అ ప్రాఫెసీ ఆఫ్ మోషే, బట్ ఈస్ గివింగ్ డీటెయిల్స్ ఆఫ్ ది ప్రాఫెసీ, ది సేమ్ ప్రాఫెసీ. ఇప్పుడు మోషే ప్రవచించే ప్రవచనమే, వేరే ప్రవచనము ఏషియా ఇవ్వటంలా. ఆ ప్రవచనానికి సంబంధించిన మరికొన్ని వివరాలు చెప్తున్నాడు. ఇప్పుడు మోషే ఎలా చెప్పాడు, నువ్వేంటి ఇలా చెప్పావన్నావా? లేదండి, ఇంకా అర్థం కావాలి కదా మనకి. ఇప్పుడు మోషే ఏమని ప్రవచించాడు? నా వంటి ఒక ప్రవక్త మీలో నుండి వచ్చును, దేవుడు మీలో నుండి పైకి లేపును. ఇప్పుడు ఏషియా ప్రవక్త ఏమంటున్నాడు? మోషేలో ఉన్న అదే ఆత్మ ఏషియాలో ఉన్నది. ఏషియాలో ఉన్న ఆత్మ ఏమంటుంది తెలుసా? ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుని గనును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఏం పేరు పెడతారు? ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇప్పుడు ఏషియా ప్రవచనము వాస్తవంగా 782 సంవత్సరాల క్రితం ఏషియా ప్రవచించాడు యేసుక్రీస్తు భూమి మీదకి రావటానికి. సుమారుగా 782 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. మోషేకేమో 1550 సంవత్సరాల ముందు, ఈయనకి వచ్చేసి 782 సంవత్సరాలు. మీకు దగ్గరికి వస్తున్న కొద్ది ఏమవుతుందంటే అది ఇంకా క్లియర్ అవుతున్నది. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మోషేతో ప్రవచించిన దేవుడు, ఏషియాలో ప్రవచించిన దేవుడు గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి ప్రవచించాడు. ఇక్కడ చూడండి, మోషే వస్తాడు, నా వంటి ఒక ప్రవక్త మీరు వచ్చును. ఏషియా అంటున్నాడు ఎలాగొస్తాడో చెప్పాడు, కన్యక గర్భవతి కుమారుని గంటది ఆయన. ఇప్పుడు దూతలు ఏం చెప్పారు? వచ్చే ఇదిగో మీ కొరకు పుట్టాడు. ఇప్పుడు ఏమర్థమైంది మనకి? ఫస్ట్ ఒక ప్రవచనం, ఆ తర్వాత దానికి మరికొన్ని వివరాలు, ఇంకా లోతుగా తెలుసుకోవటం, ఇంకా మన దగ్గరికి వచ్చామంట, మనకి ఇంకా పరిపూర్ణ తీసుకురావడానికి దాన్నే బయలుపాటు అంటాం మనం. ఇప్పుడు తర్వాత జరిగినది ఏంటి? ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు. ఆ నెరవేర్పు జరిగినా కూడా ప్రజలు గుర్తించే స్థితిలో లేరు. అందుకనే దేవుడే తన దూతను పంపించి ఇదిగో ఈ ప్రవచనం నెరవేరిందని చెప్తున్నాడు. ఏమా ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టాడు అనేది ఏంటి? ఏ ప్రవచనం? మోషే యొక్క ప్రవచనము, ఏషియా యొక్క ప్రవచనము, రెండింటి ప్రవచనాల యొక్క నెరవేరు యేసుక్రీస్తు ఒక్కటే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, మోషే ప్రవచనం ఎక్కడుంది? బైబిల్లోనే ఉన్నది. ఏషియా ప్రవచనం ఎక్కడుంది? బైబిల్లోనే ఉన్నది. కానీ ఎక్కడా కూడా దూతలు వచ్చి గొర్రెల కాపరులు చెప్తారని లేదు. ఇప్పుడు వాళ్ళు నమ్మాలా వద్దా? అయితే గొర్రెల కాపరులు కూడా ఎప్పుడు నమ్మారు? బైబిల్ చెప్తా ఉన్నది, వారు వెళ్ళి చూసి అప్పుడు దాన్ని నమ్మి ప్రకటించడం ప్రారంభించారు. అంటే ఆ కాలం ప్రజలకి వర్తమానం వచ్చింది, ఆ జరిగిన ఆ సంఘటన వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది, వీళ్ళు వెళ్ళి దాన్ని చూశారు, అప్పటి నుంచి వాళ్ళు దాన్ని నమ్మి ప్రకటించడం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా కష్టంగానే ఉంది కదా ఈ పూట. మోడర్న్ ఈవెంట్స్ అంటే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చిన్నది పొరపాటు వచ్చినా మనం చాలా పెద్ద లెక్క అప్పచెప్పాల్సి ఉంటాం. ఇట్స్ ఆల్సో ద రివల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ ఆధునికమైన సంగతులు, ప్రవచనము, దాని యొక్క నెరవేర్పు, ఇవన్నీ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత బయలుపాటు అయి ఉన్నాయి. ఆయన ఇచ్చిన బయలుపాటు కాక మరి ఏ బయలుపాటు మనం పొందుకోవద్దు.
ఏది పొందుకున్నా మన జ్ఞానం తీసుకొచ్చి అక్కడ పెట్టామో మనం పొరపాటు పడతాం, మనం తప్పులో పడతాం, మనం పాపంలో పడతాం, మనం తప్పిపోతాం. ఎంత తప్పిపోతామంటే ఈ కాలం వర్తమానం అంటున్నది, నువ్వు ఒక్క ప్రవచనం తప్పిపోయినా, దేవుని యొక్క జీవగంధంలో ఒక్క మాట తప్పిపోయినా కొన్ని లక్షల మైళ్ళ దూరం దేవుడికి దూరం అయిపోతావు. కొద్ది దూరం కాదండి, ఒక్కటి తప్పిపోతే. అన్నీ బాగా ఉండి ఒక్కదాంట్లో తప్పిపోతే దేవుడి నుంచి దూరం అయిపోయినట్లే. ఈ ఒక్కటే కదా అంటానికి లేదండి, చిన్న తప్పే కదా అంటానికి లేదండి, నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోయావు. అది నిజం. ఎప్పుడు? ఒక్క ప్రవచనము, ఒక్క సత్యమైన వాక్యము, ఒక్క దేవుడు మాట కూడా నువ్వు తప్పడానికి వీల్లేదు. మ్యాన్, ఆల్ ద వే ఫ్రమ్ జెనిసిస్ టు రెవల్యూషన్ బ్రింగ్స్ హిమ్ అవుట్ ఇన్ హిస్ ఫుల్నెస్ వాట్ హీ వాజ్ అండ్ ఈజ్. పాత నిబంధన ఆది కాండం నుంచి కొత్త నిబంధన ప్రకటన గ్రంథం వరకు సమస్తంలో దేవుడే ఉన్నాడు. ఆయన మనకు చూపించేదే ప్రత్యక్షత ఉంది. ఆయన్ని కాకి ఇంకేది చూపించిన ప్రత్యక్షత అంటే దేవుడు మనకి ఇచ్చింది మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అండ్ ద బైబిల్ ఈజ్ ఎ లివింగ్ ఫోర్టోల్డ్ విట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంకోటి బైబిల్లో లేతని సంగతి ఏంటంటే అది జీవిస్తున్న రాబోయే సంగతులకు సంబంధించి రెండింటిని మనకు తెలియజేస్తుంది. అంటే వర్తమానము భవిష్యత్తుకి సంబంధించి తెలియజేస్తుంది. ఇప్పుడు ప్రవచనం అంటే భవిష్యత్తు, అవునా? ఇప్పుడు మోషే కాలంలో, యేసుక్రీస్తు కాలంలో పలికిన ప్రవచనాలు ఇప్పుడు మన జీవితంలో జరుగుతున్నాయి. అప్పుడే భవిష్యత్తు, ఇప్పుడు మనకి వర్తమానం. ఇప్పుడు మనం చెప్పేది వర్తమానం. వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతున్నది, ఇది వర్తమానం అంటే. ఇప్పుడే అంటే మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రవచనాలు మనం గుర్తించగలగాలి. ఆ గొర్రెల కాపలు ఎలా గుర్తించగలిగారో ఈరోజు మనం కూడా దాన్ని చూసి ఇది గుర్తించినట్లయితే ఆ ప్రవచనము మన కళ్ళ ముందు మన కాలంలో నెరవేరింది అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కొంచెం ముందుకు వెళ్తా ఉన్నా. దేర్ ఈజ్ నోబడీ కెన్ యాడ్ ఎనీథింగ్ టు ఇట్ ఆర్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్. దేవుని యొక్క జీవగంధంలో నుంచి ఇప్పుడు దేవుడు ఒక ప్రవచనం ఇచ్చాడు. ఆ ప్రవచనం నుంచి మనం ఏది తీయద్దు, ఆ ప్రవచనానికి ఏది కలపద్దు. అందుకని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా ఉంటుంది, ఈ ప్రవచన గ్రంథం ముందున్న వాక్యము చదువు వాడికి నేను తెలియజేయదేమనగా దీనికి ఏమి కలపవద్దు, ఏమి తీసేయద్దు. కలిపితేనేమో భూమి మీద తెగుళ్ళన్నీ వస్తాయి, తీసేస్తే జీవగంధంలోను పరిశుద్ధ పత్రంలోను వానికి పాలు లేకుండా చేస్తాను. సో యూ షుడ్ నాట్ యాడ్ ఎనీథింగ్ టు ద బైబిల్ అండ్ షుడ్ నాట్ టేక్ ఆఫ్ ఎనీథింగ్ ఫ్రమ్ ది బైబిల్. ఇప్పుడు దానికి ఏమి కలపద్దు, ఎందుకంటే ఇట్స్ ఎ బుక్ ఆఫ్ ప్రొఫెసీ. అక్కడ గ్రంథం పేరే ఉంది, ఈ ప్రవచన గ్రంథం ముందున్న వాక్యములో. ప్రవచనంలో ఏం తీయడానికి లేదు, ఎందుకంటే అది భవిష్యత్తు గురించి ప్రకటించబడింది. దానిలో మనం ఏమీ కదపొద్దు, ఏమీ కలపొద్దు. దానిలోంచి ఏం తీసేది, ఏమి కలపొద్దు. ఎందుకని? ఇఫ్ యూ వుడ్ ఇట్ వుడ్ బి ఏ ఫ్రీక్ బాడీ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క శరీరం అయి ఉన్నది. ఈ దేవుని యొక్క శరీరంలో మనం ఒక భాగం తీసేస్తే ఏమవుతుంది? ఇలా మాట్లాడుకుందాం. వర్తమానంలో ఒక మాట ఉన్నది, ఒక మనిషి చేతికి ఎన్ని వేళ్ళు ఉంటాయి, ఇంకో వేలు కలిపాం. ఇప్పుడు 2 చేతులు ఉన్నాయి, ఇంకో చేయి కలిపాం. ఎట్లా ఉంటుంది? ఒక క్రమంలో తప్పిపోయినది. ఇప్పుడు దేవుడు చెప్తున్నది ఉన్నది ఉన్నట్టుగా ఉండాలా. లేదు తీసేసాం, 2 చేతులను ఒక తీసేసాం, ఒక ఎలాగుంటుంది? 5 వేళ్ళను ఒక వేలు తీసేసాం, ఎలాగుంటుంది? అంటే ఇది లేదు అన్నది ఎదుటికి తెలుస్తూనే ఉంటుంది. అలాగే ప్రవచనంలోంచి మీద తీసేసినప్పుడు, దానికి కలిపినప్పుడు కూడా అలాగే కనిపిస్తుంటుంది. దానికి ఏది మనం కలపడానికి వీలు, ఎందుకంటే అది ఇట్స్ ద కంప్లీట్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన శరీరం అయి ఉన్నది. దేవుని శరీరానికి మనం ఎవరిని కలపటానికి యూ షుడ్ నాట్ యాడ్ ఎనీథింగ్ అంటానికి కారణం ఏంటంటే అదే. తర్వాత ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ టు బి మేనిఫెస్టెడ్ ఇన్ ఇట్స్ ఏజ్. దేవుడు ప్రవచించే ప్రతి ప్రవచనము ఆయా కాలములలో అది సంపూర్ణతకు వస్తుంది. మనం అనుకున్న కాలం కాదు, దేవుడు చెప్పిన కాలానికి. అయితే అది ఎలాగున్నదో అలాగే తీసుకోవాలి. దేవుడు ఒక ప్రవచనం ప్రవచించిన తర్వాత ఆ ప్రవచనం నెరవేరడానికి కాలం అవసరం అవుతుంది, మనకేమో సహనం అవసరం అవుతుంది. ఈ రెండు మనకు కావాల్సిందే. మనము తొందరపడ్డామంటే అవ్వదు. చిన్న మాట మాట్లాడుకుందాం. దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాక ఎంతకాలం పట్టింది? 25 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ప్రవచనము 25 ఏళ్ళు అలాగే ఉన్నది. వీళ్ళు సహించినప్పుడు దేవుడి సమయము, దేవుడు ఎక్కడా కూడా అబ్రహామా నీకు 25 సంవత్సరాల తర్వాత కుమారునికి అంటావని చెప్పాల, నువ్వు కుమారునికి అంటావన్నాడు అంతే. ఇప్పుడు అబ్రహాం ఎదురు చూడాలి, అది అయ్యేంత వరకు ఆయన వెయిట్ చేయాలి. అలాగే దేవుడు మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో నాకు నమ్మకం ఉన్నది,
ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తాడు. ఒకటి కాదు, చాలానే ఇస్తాడు. అయితే ఇచ్చినవి జరిగేదాకా నేను ఓపిక పట్టినప్పుడు అది నెరవేరుతుంది. అవునా? ప్రతి విషయంలో నువ్వు భూమి మీద ఎంచుకునే ప్రతి దాంట్లో కూడా దేవునికి ఇచ్చిన వాగ్దానం ఉన్నది. అయితే మనము వాగ్దానం కనిపెట్టి ఎంచుకోవటం వేరు, వాగ్దానం కొరకు ఎదురు చూసి దాన్ని ఎంచుకోవటం వేరు, నిరీక్షించి దేవుని ఆనుకోవటం వేరు, మన సొంత నిర్ణయం చేసుకోవటం వేరు. అంతేనా? అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్నాం, దేవుని చిత్తంలో దేవుడు నీ కొరకు ఏది ఇచ్చాడో నువ్వు అది తీసుకున్నప్పుడు నువ్వు దీవించబడతావు. ఏమా? నువ్వు ఆశీర్వదించబడతావు. అంతేగాని నాకు దొరికింది కదా అని తీసుకున్నామనుకో, మనం ఎప్పుడు కూడా దీవించబడం. ఏమా? దేవుని నామానికి మహిమ. ఒక చిన్న మాట చెప్తాను, ఇది కొంచెం కఠినంగానే ఉంటుంది, అయినప్పటికీ కూడా నిజం. నేను ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాను. ఏదో ఇక్కడ ఉన్న మనం ఎవరన్నా కూడా ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాం. ఒక క్రైస్తవుడు ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టగానే ఫస్ట్ అనే మాట ఏంటి? వినబడలేదు. ఎంత దేవుని కృపే, దేవుడు నన్ను దీవించాడు అన్నాడు. దేవుడు ఎప్పుడన్నా ఎక్కడన్నా బైబిల్లో ఒకడికి 10 అంతస్తులు ఇచ్చి దీవించాడా? దీవించలా. అయితే మనం ఏమనుకున్నాం? దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే ఆత్మలో దీవించాడని, అక్కడ స్పిరిచువల్గా ఇచ్చాడు మొత్తం మనకి. అయితే మనం ఏం చేస్తాం? ఈ భౌతికమైన మనకు ముందుకు రాగానే నేను దీవించబడ్డాం. ఇప్పుడు నేను కారు కొన్నా, నాకు ఎలాగుంటుంది? నేను దీవించబడ్డా. ఇలా చర్చి కట్టుకున్నాం, ఎలాగుంటుంది? మేము దీవించబడ్డాం. దేవుడు ఎక్కడ చెప్పలా? నువ్వు కారు కొనుక్కుంటావు, నువ్వు చర్చి కనుక్కుంటావు, ఇల్లు కట్టుకుంటావు, ఇవి నీకు దీవులని దేవుడు ఎక్కడ చెప్పలా? నీకు సంఘం ఇచ్చాలని కూడా దీవెన దేవుడు ఎక్కడ చెప్పాల? దేవుడు ఇచ్చింది ఏంటంటే నిత్యరాజ్యం పొందుకోవడమే జీవం అన్నాడు. ఆమేన్. అంటే వీటన్నిటి ఏంటంటే నిన్ను ఆకర్షించడానికి దేవుడు నీకు ఇచ్చిన భూమి మీద ఆశీర్వాదం. వీళ్ళు తక్కువ చేయట్లా, ఈ చెడ్డ వంటల్లా ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి, ఇంకా అధికం కూడా అవుతుంటాయి. అయితే ఇవన్నీ ఏంటంటే దేవుళ్ళని విశ్వాసాన్ని బలపరిచేవి, కానీ ఇవి శాశ్వతమైనవి కాదు. నా జీవితంలో శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది ఆయన రక్షణ, ఆయన యొక్క కృప, నిత్య జీవం. ఇది కాక మరి ఇంకేది శాశ్వతం కాదు. అయితే అది పొందుకోవడానికి ఎంతకాలం వెయిట్ చేయాలి? ఇలా మాట్లాడుకుందాం. నేను 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 25 ఏళ్ళు అయ్యింది వర్తమానంలోకి వచ్చి, నేను నిత్య జీవం ఇంకా పొందుకోలేదంటే ఎలాగుంటుంది? నిత్య జీవానికి దేవుడు ఒక సమయం పెట్టాడు. ఆయన యొక్క రాకడ జరిగిన తర్వాత మనం తీసుకెళ్తాను సమయం పెట్టాడు. ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేరేదాకా నేను ఆగాలి. ఒకవేళ నేను జీవించుంటే మార్పు చెంది పైకి వెళ్ళాలి. లేదా ఆయన రాకడ ఆలస్యంగానైతే, ఒకవేళ మరణించి నిద్రించి పాతిపెట్టబడి ఉంటే, ఆయన రాకడలో వాక్యానుసారంగా ఉంటే నేను లేచి పైకి వెళ్ళేవాడిని అయి ఉంటాను. ఇక్కడ గమనించాల్సింది, ప్రవచనం ఇంకా నిలిచి ఉన్నది, ఇంకా అది అయిపోలా. అయితే ఈరోజు చాలామంది చేస్తున్న పని ఏంటంటే, ప్రవచనము జరగక ముందే జరిగిపోయినది. కారణం ఏంటంటే సహనము లేక, ఓపిక పట్టలేక. దానికి వచ్చిన ఉదాహరణ చెప్తా. చాలామంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే ఎగ్జామ్స్ రాస్తారు. ఎలాగో చెప్తాను. వాడికి మార్కులు 10 వచ్చినాయి 100కి. ఇంటికి తీసుకుని వస్తారు ప్రోగ్రెస్ కార్డు. ఇంట్లో తల్లిదండ్రులు అంటారు బాగా వచ్చినాయి అంటారు. స్కూల్కి వెళ్ళాక అదే ప్రోగ్రెస్ కార్డు స్కూల్లో ఇచ్చిన తర్వాత, మీ నాన్నది అసలు నీ ప్రోగ్రెస్ కార్డు చూసి ఎలా సంతకం పెట్టాడంటారు. మా నాన్న బాగా తిట్టాడని అంటారు. అక్కడ ఏం జరిగినది? స్కూల్లో వచ్చిన 10 మార్కులు ఇంటికి వచ్చేప్పటికి 70 అవుతాయి. మీకు తెలియదేం చెప్పట్లేదు నేను. మళ్ళా స్కూల్కి వెళ్ళేప్పటికి 10 అవుతాయి. ఎస్సానోనా వినపడలా? చూసారా? ఎవరు చెప్తే ఎక్కడ బయటపడతారని. ఇదేంటంటే వాళ్ళకి అప్పగించిన బాధ్యత వాళ్ళు సక్రమంగా చేయాల. వాళ్ళకి ఇవ్వబడినది వాళ్ళు దాన్ని నిజాయితీ కలిగలేరు. దాంట్లో నన్ను స్కూల్లోనో కాలేజీలోనో ఇంట్లో నన్ను తల్లిదండ్రులు జాయిన్ చేశారంటే వాళ్ళు నన్ను నమ్మి జాయిన్ చేశారు. నా మీద నమ్మకం ఉంచి ఖర్చు పెట్టారు. నా పట్ల వాళ్ళు ఒక బాధ్యత కలిగి ఉన్నారు. ఆ బాధ్యత మొత్తం వాళ్ళు నెరవేర్చారు. ఇప్పుడు నెరవేర్చాల్సింది ఎవరు? వినబడలేదండి. ఎవరు చదువుతున్నారో వాళ్ళు. అంతేనా? ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలామంది చిన్నప్పుడు చదవక అడిదిరిగి ఇడిదిరిగి ఇప్పుడు మీరు చేసినట్టు చేశాక ఈరోజు ఆ రోజు గురించి తలుచుకుంటే నెడుతూ ఉన్నారు. అందుకని తల్లిదండ్రుల బాధ ఎప్పుడంటే నువ్వు నాలాగా అవ్వద్దు, నువ్వన్నా బాగుపడిన వాళ్ళు బాధ. ఎందుకంటే వాళ్ళు పడ్డారు, అందుకని మనం చెప్తున్నారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సి ఉన్నామండి ఆ విషయంలో. ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని చర్చిలో కూర్చోబెట్టాక నేను మిమ్మల్ని నమ్ముతా.
మీరు ఇక్కడ మంచిగానే ఉంటారు, క్రమంగానే ఉంటారు, చక్కగానే ఉంటారు, మీ మీద నమ్మకం నేను కలుగుతా. దాని ప్రకారంగా లేకపోతే వినపడలేదు. మీరు నిజాయితీగా లేరనుకోండి, దేవుని రాజ్యానికి రారు. స్కూల్కి పంపించాం తల్లిదండ్రులు ఫీజులు కట్టి, మీరు నమ్మకంగా చదువుతారని. మేము చదువుతామని చెప్పి వెళ్తామని చెప్పి తీసుకెళ్తున్నారు, ఫీజులు తీసుకెళ్తున్నారు, కడుతున్నారు, కానీ చదవట్లా. ఎప్పుడు బయటపడుతుంది? రిజల్ట్స్ వచ్చాక బయటపడుతుంది. అప్పుడు ఫస్ట్ బాధపడేది ఎవరు? నువ్వు మోసం చేసావు, నువ్వు బాధపడవు, తల్లిదండ్రులు బాధపడతారు. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు చర్చిలో మీ మీద నమ్మకంగా మిమ్మల్ని వదిలిపెట్టినప్పుడు మీరు ఇక్కడ సక్రమంగా లేకపోతే మీరు మోసం చేసినట్టు అవుతుంది. అప్పుడు బాధ ఎవరు పడాలి? చెప్పండి అమ్మా. అంతేనా? ఇప్పుడు దేవుడు మనల్ని నమ్మాడు, వాక్యం ఇచ్చాడు, కృప ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, మర్మం ఇచ్చాడు, ఇప్పుడు చెప్పినట్టుగా ప్రవచనం కూడా ఇచ్చాడు. ఇన్ని ఇచ్చి మనం దాన్ని తగినట్టుగా లేకపోతే ఇప్పుడు చెప్పండి, బాధపడేది ఎవరు? ఇప్పుడు మనం ఎవరిని బాధ పెడుతున్నాం? అందుకని FC 4:30లో దేవుడు రాశాడు ఒక మాటని, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఎందుకు దుఃఖపరచటం? మీరు బైబిల్ మొత్తంలో 2-3 సందర్భాల్లో ఒక వ్యక్తిలో నుంచి పరిశుద్ధాత్మ బయటికి వెళ్ళిపోవడం చూశారు. జ్ఞాపం చేసుకున్నారా? ఎవరెవరు చెప్తారా? సౌలు, సంసోను. ఎందుకని? ఎందుకు దుఃఖపరిచాడు? ఎలా దుఃఖపరిచాడు చెప్పండి? పరిశుద్ధాత్మ ఎలా ఉండదు, ఎలా దుఃఖపరిచాడు? అంతేనా? దేవుడు వాళ్ళని నమ్మాడు, వాళ్ళకి చెప్పాడు, వాళ్ళు లోబడలా. ఇప్పుడు దేవుడే వాళ్ళ నుంచి బయటకు వచ్చేసాడు. మరి ఇప్పుడు మన సంగతి కూడా ఏంటి? దేవుడు రక్తం ఇచ్చాడు, కృప ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, మర్మం ఇచ్చాడు, సేవకుడు ఇచ్చాడు, ప్రవచనం ఇచ్చాడు, కాలం ఇచ్చాడు, నెరవేర్పిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. మనం లోబడకపోతే ఇప్పుడు దేవుడు మన జీవితాల్లో చేసేది ఏంటి? దుఃఖపట్టం. దానికి మొహమాట పడే దేవుడిది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తెలియకుండా దేవుడు అన్నీ ఇచ్చినా, నేను ఒక మాట చెప్తా, ఈ కాలము అత్యంత అపాయకరమైనది. నువ్వు 1000 రోజులు జాగ్రత్తగా ఉన్నా ఒక్క క్షణంలో నువ్వు పడిపోగలవు, ఒక్క క్షణంలో. అయితే నా ఉద్దేశం ఏంటంటే, నువ్వెవడో నువ్వు తెలిస్తే చచ్చిన నువ్వు పడవు. ఎందుకు పడిపోద్దామంటే సమస్య నేను ఎవడో నాకు తెలియక పడిపోతాం. ఇప్పుడు సంసోన్ ఎవడో, సంసోన్ ఎందుకు పిలువబడ్డాడో తెలిసి సంసోన్ పడిపోతాడా? సౌలు పిలిచి దేవుడే ఎన్నుకొని రాజుని చేసి ఒక స్థానంలో కూర్చోబెట్టి ఒక గౌరవం ఇచ్చి, ఒక రాజ్యం ఇచ్చి, ఒక ప్రవక్తనిచ్చి అన్ని క్రమంగా చేస్తుంటే ఇప్పుడు సౌలు లోబడ్డాడా? లోబడలేదు. పోగొట్టుకున్నది ఎవరు? దేవుడు తీసేయలేదండి, సౌలు పోగొట్టుకున్నాడు. సంసోను పోగొట్టుకున్నాడు. దేవుడు సంసోను లోపల ఉన్నాడని బైబిల్ చెప్తాడు. ఎప్పుడు సంసోనులోంచి దేవుడు వెళ్ళిపోయాడు బయటికి? దేవుడు ఆయనకు ఒకటి ఇచ్చాడు, ఒక ప్రవచనం చెప్పాడు సంసోను జీవితంలో. నీ తల మీద ఉన్న ఈ జుట్టు నువ్వు తీసేయకూడదు, దీనిలో ఉన్న మర్మం నువ్వు ఎవరికి చెప్పకూడదు. ఇది సంసోనుకి ఇవ్వబడిన ప్రవచనం. సంసోను దాన్ని ఎంతకాలం ఉంచాలి? బ్రతికినంతకాలం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సంసోను చావ విసిగిపోయి చచ్చిపోవాలనే దాకా దెలీలా ప్రేరేపించింది. అంతేనా? ఇప్పుడు లోకం ఎలాగుంటుంది? నువ్వు వద్దు అంటే అది చేయమంటుంది. ఇంకో మాట చెప్తా, దేవుని యొక్క వాక్యం వద్దు అంటే, ఒకడు వద్దు అంటే 10 మంది ఏం పర్లేదులే కానీ అంటారు. నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, శుక్రవారం కూడా చెప్పినట్టున్నాను, లేదా మొన్న అక్కడ చెప్పినట్టున్నాను, 100 మొదల ఇంటి దగ్గర. అపవాది నువ్వు ఆ పని చేసేదాకా ప్రోత్సహిస్తాడు, కావాలని సహాయం కూడా చేస్తాడు. ఎందుకంటే వాడు ఒక్కడే నశించిపోవడం వాడికి ఇష్టం లేదు, మనల్ని కూడా తీసుకొని పోతాడు. అయితే ప్రవచనం వచ్చింది దేనికి? ఈరోజు చాలామందికి తెలియదు ప్రవచనం దేవుడు ఎందుకు పంపిస్తున్నాడో. ప్రవచనం యొక్క ఉద్దేశం ఏంటంటే మన స్థానం ఏంటో మనకు తెలియజేయటం. మన కళ్ళ ముందు జరిగే సంఘటనలను బట్టి మనం ఏ కాలంలో ఉన్నామో తెలియజేసేది ప్రవచనం. కాలం నాకు తెలిస్తే స్థానం నాకు తెలుస్తుంది. కాలం తెలియకుండా, స్థానం తెలియకుండా నేను వర్తమానం చదివినా, బైబిల్ చదివినా, ప్రార్థనలు చేసినా, ఏం చేసినా ఉపయోగం లేదు. నా కళ్ళ ముందు జరిగే ప్రతి సంఘటన నా స్థానం నాకు తెలియజేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నిన్న సాయంత్రం మీరు ఉంటారు, ఒక న్యూస్ విన్నారా? నిన్న సాయంత్రం 5:33 ఒక న్యూస్ వచ్చింది. ఏంటది? యుద్ధము. ఇంకొక న్యూస్ కూడా వచ్చింది, నిన్న మొన్న ఇంకో న్యూస్ కూడా వచ్చింది. మనకు సంబంధించి, మిగతాలకు సంబంధించి మనకు వద్దు. 2 న్యూస్లు వచ్చాయి ఇంపార్టెంట్ ఈ నెలలో. అసలు మే నెల అంటే మనకి ఇంపార్టెంట్. 2 న్యూస్లు వచ్చినాయి. ఏంటది?
పోపు ఎన్నిక. పోపే కదా అంటారు అందరూ, కానీ వర్తమానంలో నీకు అది కరెంట్ షాక్ లాంటిది పోపు ఎన్నుకోవటం ఈసారి. ఎందుకని? ఏంటి కరెంట్ షాక్ అంటారా? అమెరికా నుంచి ఎన్నుకోబడిన మొట్టమొదటి పోపీనే. మరి దీనికి సంబంధించిన ప్రవచనము 54లోనే వచ్చింది. 54లో వచ్చింది. 54 వచ్చిన ప్రవచనము ఇప్పుడు నెరవేరింది. అమెరికా నుంచి ఎన్నుకోబడే పోపే దాదాపుగా అన్ని జనుల కాలానికి వచ్చే చెట్ట చివరోడు. అంటే దాని అర్థమైంది ఇప్పుడు ఇంకా చివరి కాలం అంటున్నారు ఎవరు? చివరి కాలం అయిపోయింది, చివరి సంవత్సరం కూడా అయింది, చివరి నెల కూడా అయింది, చివరి వారం కూడా అయింది, చివరి రోజు కూడా అయింది. ఇప్పుడు ఎక్కడ? అది సంగతి. ఎక్కడ ఉన్నామమ్మ గట్టిగా చెప్పండి. ఇది అంత్యకాలం అంటల్లా. ఇప్పుడు అంత్యకాలం తీసేయండి, నేను కేసు కొట్టేయండి దాన్ని. ఎందుకని ఈ మాట అంటున్నా? మన కళ్ళ ముందు ఒక్కొక్క ప్రవచనం నెరవేరుతున్నది. ఆ నెరవేరుతున్నప్పుడు యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, రాకడ కన్నా ముందు సూచనలు అని చెప్పాడు. ఆ సూచనలో రాజ్యం మీదకి రాజ్యం లేవటం, అంటే దేశాల మధ్యలో యుద్ధాలు ఇప్పుడు చెప్పడం అవుతున్నాయా లేదా? ఎంతమంది ఎక్కడో ఉక్రెయిన్ మాట్లాడుకున్నాం, రష్యాను మాట్లాడుకున్నాం, ఇరాక్ అన్నాం, అమెరికా అన్నాం, తర్వాత ఇజ్రాయెల్ అన్నాం, పాలస్తీనా అన్నాం. అవన్నీ ఎక్కడెక్కడో పక్కకు వచ్చినాయి. ఇప్పుడు పక్కయి మీదకి వచ్చినాయి. ఎక్కడికి వచ్చినాయి? ఇప్పుడు మన ఇంటికి వచ్చినాయి. నిన్న వాళ్ళకి ప్రకటన చేశారు, ట్రంప్ ప్రకటన చేశాడు 5:33 సాయంకాలం, సీజ్ ఫైర్ అన్నాడు ఆయన. అంటే ఏంటి? యుద్ధం ఆపే, మళ్ళా ముందు కొద్దిసేపు కాల్పులు ఆపండి అన్నాడు. యుద్ధం అయిపోయింది అని కాదు. ఈరోజు 11 కదా, రేపు మళ్ళీ మీటింగ్ ఉన్నది. రేపు మీటింగ్లో నిర్ణయం తేలితే కొట్టుకోవాలా లేదా. ఎంత ఆశ్చర్యం అంటే, బైబిల్లో ఒకటి ఉన్నది, గొల్లియాతు ఫిలిష్తీయులు ఇజ్రాయేలు కొట్టుకోవటానికి వాళ్ళు అటుపక్కన ఇటుపక్కన ఆగి, ఆళ్ళలో కొద్దిమంది ముఖ్యులలో కొద్దిమంది ముఖ్యులు కలిసి ఎక్కడ కొట్టుకోవాలో స్థలం ఎతికారు ఫస్ట్. తెలుసా మీకు ఆశ్చర్యం? ఎతికి ఏలాలోకి వచ్చారు. ఇద్దరు అంగీకారం చేశారు. దేనికి? కొట్టుకోవడానికి. అంతేగాని కొట్టుకోవడం ఆపడానికి వాళ్ళకి అంగీకారం రాలా. ఏ స్థలంలో కొట్టుకోవడానికి మాత్రం ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎంత వినటానికి ఎంత ఘోరంగా ఉన్నది ఇది. ఇప్పుడు కూడా నిన్న ఆపిన ఉద్దేశం ఏంటి? ఎవడో పెద్దన్న, అమెరికాలో పెద్దన్న ఉన్నాడు, ఆ పెద్దన్న మీరు కొట్టుకోబాకండి అబ్బా, ఇద్దరు చూడటానికి బాగలేదు, మీరు ఆగండి, నేను వచ్చి మాట్లాడతాను. ఆయన ఒక మాట చెప్పాడు, ఇంకా తెల్లాళ్ళు మాట్లాడే భారత్తో పాకుతాను అన్నాడు. సరే నీ గౌరవిస్తాను, కొట్టకుండా ఆగుతామన్నారు వీళ్ళు. ఇప్పుడు ఆయన చెప్పింది సరిగ్గా లేదా, మళ్ళీ వీళ్ళు కొట్టుకుంటారు. యుద్ధం అయిపోయిందా? అవలా. ఇప్పుడు ఇదేంటిది? ప్రవచనం. మోడర్న్ ఈవెంట్స్ అంటే ఇవి ఆధునికమైన సంగతులు. యేసుక్రీస్తు మత్తయి సువార్త 24 అధ్యాయంలో చెప్పిన సంగతుల్లో నెరవేర్పులో ఇప్పుడు మనం ఉన్నాం. ఆయన ఏం చెప్పాడు? ప్రవచనము ఇవన్నీ జరుగుడు మీరు చూసినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, రాకడ దగ్గర పడింది. అది దూరంలో లేదు, చాలా దగ్గరికి వచ్చేసాం. ఎంత దగ్గరికి వచ్చామంటే ఈరోజు ఒక రకంగా ఒక మెసేజ్ ఉంటుంది. మనం ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించామో మళ్ళీ ఆ ఊరికి వచ్చాం, ఆ గ్రామానికి వచ్చాం, ఆ వీధికి వచ్చాం, ఆ ఇంటి ముందుకు కూడా వచ్చాం అంటున్నా. అంటే ఆ ఇంట్లోకి పోవటమే మిగిలింది. ఇక్కడ అంత దగ్గరికి వచ్చేస్తున్నాం మనం. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు దేవుడు ఎందుకని ఈ ప్రవచనాలు నెరవేరుస్తున్నారు అంటే చూడండి, ది బైబిల్ కెనాట్ ఫెయిల్. పరిశుద్ధ గ్రంథం ఎన్నడూ విఫలమవ్వదు. ఇట్స్ వన్ థింగ్ ఇట్ కెనాట్ డూ. ఒక్కటి కూడా అది అసాధ్యంగా అన్నది ఏదీ లేదు. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు యొక్క వాక్యం రాసిన ప్రతి ఒక్కడు కూడా జరుగుతుంది, ఎన్నడూ విఫలమవ్వదు. ఫర్ ఇట్ ఫోర్టెల్స్ ఇట్ అదర్స్ యాక్ట్స్ బిఫోర్ హీ డస్ ఇట్. ఈ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త తన కార్యాలు చేయటానికన్నా ముందుగా మనకి తెలియజేస్తుంది. దాన్నే ప్రవచనం అంటున్నాం. ఏమన్? ఇప్పుడు యేసుక్రీస్తు కదా ప్రవచనం ప్రవచించాడు, నా రాకడి కన్నా ముందు. పేతురు అడిగాడు, అయ్యా నీ రెండో రాకడి కన్నా ముందు సూచనలు ఏంటంటే రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, కరువులు వస్తాయి, ఇంకా భూకంపాలు వస్తాయి, ఇవన్నీ చూస్తున్నాం. దీనికి ఆధునిక కాలానికి వచ్చిన ప్రవక్త ఒక ప్రవచనించాడు. ఏం ప్రవచనం అంటే, మీరు అమెరికా పడిపోవటం చూస్తారు. ఏమా ఏంటండి అది? తర్వాత ఇప్పుడు ఇంకా షాకింగ్, చాలామందికి అర్థం కాదు. కొద్ది కాలం నుంచి బంగారం పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది. ఎందుకని? నేను చెప్పునా, ఎస్ ఎ ప్రాఫెసీ. ఏంటి ప్రవచనమా? ఎస్ సార్. ఎందుకు అమెరికా
అమెరికా నుంచి పోపు వస్తే మనకు అంత భయం. అమెరికా పడిపోతున్నది. ఈ పడిపోయి అమెరికా నుంచి వచ్చే పోపు వాటికన్లోకి వెళ్తాడు. ఈ వాటికన్లోకి వెళ్ళిన పోపు ఏం చేయాలి? ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న బంగారం మొత్తం ఆయన దగ్గర తాకట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు అధికారం వరకు వచ్చింది. చెప్పండి గట్టిగా. ఇప్పుడు డబ్బు పని చేయదు, బంగారం పని చేస్తుంది. ఇప్పుడు ఆ బంగారం అంతా ఆయన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను ఏ చెప్తే మీరే చెయ్యాలి. ఇంకొకటి ఆశ్చర్యం, ఎందుకు ఆయన చివరి ప్రవక్త, చివరి పోపు అంటున్నానంటే దానికి ఒక కారణం ఉన్నది. ఇప్పుడు వచ్చిన పోపు ఎవరంటే, ప్రపంచం మొత్తము ఒకే చర్చ్ ఉండాలనేవాడు, ఒకే మతం ఒకే చర్చ్ ఉండాలనేవాడు. 54 వచ్చిన ప్రవచనం ఏంటి? అలాంటోడే వస్తాడు అమెరికా నుంచి అని. అంటే దాదాపుగా 71 సంవత్సరాల క్రితము మన నిమిత్తము దేవుడు పంపించిన ప్రవక్త చేసిన ప్రవచనం యొక్క నెరవేర్పు మన కళ్ళ ముందు జరిగింది. వాడు ఎన్నిక అయిపోయినది, ఆ పోపు యొక్క ఎన్నిక అయిపోయినది. ఇప్పుడు ఆ పోపు నెక్స్ట్ పని ఏంటి? గ్యాదర్ ద గోల్డ్, బంగారాన్ని కలెక్ట్ చేయండి. ఎక్కడి నుంచి? దేశాల నుంచి. దేశాలు అన్నిటి దగ్గర నుంచి వాడి దగ్గర బంగారం అంటే వాడికి తాకట్టు పెట్టుకుంటాం. ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు మనకు డబ్బు అవసరం, ఏం చేస్తామంటే మన ఇంటి స్థలాలు తాకట్టు పెడతాం, బంగారం తాకట్టు పెడతాం. ఇప్పుడు ఆ తాకట్టు పెట్టుకునేవాడు ఆ పోపు. ఇప్పుడు మన సంగతి ఏంటి నెక్స్ట్? ఇందా మనం చదివాం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో కొన్ని మాటలు చదివాం. 13వ వచనంలో చదివాం మనం. ఒకసారి జ్ఞాపకం చేయండి ఇప్పుడు నాకు అది. కొద్ది గోపిక పడదాం ఈరోజు, కొంచెం సమయం. అది వారిని బలవంతము చేస్తున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపలేము. అది ఒక మనుషుని సంఖ్యే. సంఖ్య 666. అంతేనా? ఇందులో జ్ఞానం ఉన్నది. మానవుని సంఖ్య, బుద్ధి గలవాడు దాన్ని లెక్కింపనేము. ఇప్పుడు ఆ సంఖ్య ఎంత? 666. ఇప్పుడు చాలామంది ఇప్పుడు 666 మన మీదకి ఎలాగొస్తుంటున్నారు. అంతకుముందు ఏం చేస్తారంటే, ఆధార్ కార్డు వచ్చినప్పుడు ఆధార్ కార్డులు తీసుకోవాలా. ఎవరో ఎందుకు? మా అమ్మ తీసుకోవాలి, ఇంకా మా మదర్ తీసుకోవాలి ఆధార్ కార్డు. ఇంకా ఆమె ఏమంటుందంటే, అది మగ ముద్ర నేను తీసుకొని అంటుంది. చెప్పండి. పాన్ కార్డు వచ్చింది, అందరూ అన్నారు ఇది మృగ ముద్ర మేము తీసుకోమన్నారు. మృగ ముద్ర కార్డులును టాటూలు కాదు, అది అధికారం. అది ఇప్పుడు వాడి అధికారం కిందకి మనం అందరం పోచాం. నువ్వు ఏ పని చేయాలన్నా వాడి అధికారము ఓకే అంటే నువ్వు ఆ పని చేయాలి, అది చేయడానికి లేదు. నువ్వు అమ్మాలన్నా కొనాలన్నా, నువ్వు తినాలన్నా, ఏం చేయాలన్నా ఆ ముద్ర కింద నువ్వు ఉండాలి. లేకపోతే నేను ఉండనీరు, నేను బయటికి గెంటేస్తారు. ఇప్పుడు మనం ఏవైతే ఈ చర్చిలు కట్టున్నామో, ఈ చర్చిలని ఏమవుతుంది తర్వాత? గట్టిగా చెప్పండి. పెద్ద బిల్డింగులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు, వేల మంది బట్టి ఏమవుతాయి? చదివారు ప్రవచనం? కోళ్ల ఫారాలు అవుతాయి. ఏంటిది అంటే, ఆ ఆర్సీఎంకి కాకుండా ఇంక నువ్వు దేని కింద నేను ఉండనీయరా. ఇది రాబోయేది. ఎట్లాగుంది ఇప్పుడు? పోపే కదా అయిపోయింది, అమెరికా సంగతి లేదా వాటికన్ల సంగతి అంటున్నాం మనం. అతను చేయబోయే పనులు ఏంటి? అతను రావటానికన్నా ముందుగానే అన్ని చర్చలను కలుపుతా ఉన్నాడు. అతను భూమి మీద ఉన్న అన్ని చర్చెస్ని. ఇప్పుడు అతను వెళ్ళాడు అక్కడికి. అమెరికా తను పడిపోయే స్థితిలోకి వచ్చింది. తనకి డబ్బు కావాలా, వాటికన్నికి అందరూ గెలిపేవాడు కావాలా, భూమి మీద చాలా సంఘాలు నడిపేవాడికి డబ్బు కావాలా, అనేక దేశాలకి అప్పు కావాలా. అందుకని వాళ్ళ అధికారం ఇంకోటి ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాం. అలాగా వ్యక్తుల అధికారము, సంఘాల అధికారము, దేశాల అధికారము, ఖండాల అధికారం మొత్తం పోపు కిందకి పోవాలి. రైట్. ఇప్పుడు మనం చదివిన ప్రవచనానికి ఈ పోపుకి సంబంధం ఏంటంటారా? అక్కడ ఒక మాట ఉంది, ధనికులే కానీ, పేదవారే కానీ, ఇంకా వాజిబాద్ ఒకసారి చెప్పండి అది. దరిద్రులే కానీ, స్వతంత్రులే కానీ, ప్రతి వాడు, అంటే వీడు వాడు అన్నది లేదు అక్కడ, ప్రతి ఒక్కడు అని అర్థం. అంటే ప్రతి ఒక్కడు
మృగం యొక్క అధికారం ముద్ద కిందకి రావటం. ఇది ఎంత కష్టం. మన ఇళ్లలోనే చాలాసార్లు మన ఇంట్లోనే మన తల్లి తండ్రి మనకు కష్టంగా అనిపిస్తారు, వాళ్ళు చెప్పింది మనం చేయలేం. మరి ప్రపంచం మొత్తం చేయాలంటే ఎలాగుంటుంది, ఎంత ఘోరం ఉంటుంది. అయితే ఇక్కడ అధికారం, నువ్వు నో అని చెప్పడానికి లేదు, కాదని చెప్పడానికి లేదు, చెప్తే మరణమే. అది ఆ స్థితిలోకి అక్కడ వస్తుంది. ఆ తర్వాత సంగతి రెండోది, ఆ పోపుకి ఎందుకు భాషకి ఇవన్నీ మీరు అంటారు. పోపు అంటే మంచోడు కదా, పరిశుద్ధుడు కదా. నిన్న కూడా పోపు ఎన్నిక జరగగానే వాటికల్ ఏం జరిగింది, పరిశుద్ధ పోగొచ్చింది. అవునా కదా, మీరేం ఫాలో అవ్వట్లేదే ప్రవచనాలు. మీరు ఏమొచ్చింది, పరిశుద్ధమైన పొగొచ్చింది. వాళ్ళు పొగ్గొట్టాలని పొగదలు పెట్టి దానికి పరిశుద్ధమైన పొగని పేరు పెట్టారు. ఇక్కడి నుంచి వచ్చేవి పొగలు, అక్కడి నుంచి వస్తే మేఘాలు. దేవుడు పంపించాలి కానీ మనం పొగలు పెట్టుకుని మేఘం అంటే ఎలాగా. నువ్వు ఎంత పెద్ద పొగ పెట్టినా పొగ పైకి పోతే దేవుడు పంపించిన మేఘం అవ్వదు. ఆ దేవుని చిత్తానుసారమై ఉండాలి. రెండోది, భూమి మీద నుంచి వచ్చే వాడు ప్రతి వాడు కూడా ఏ ఒక్కడు పరిశుద్ధుడు లేడు. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. దేవుడు ఎవరిలో ఉంటే వాళ్ళు పరిశుద్ధులు. మనకు మనం పరిశుద్ధులను డిక్లరేషన్ చేసుకోవటం కాదు. అవునా, దేవుని యొక్క పనిలో పరిచయంలో ఉన్న వాళ్ళని మనం పిలుస్తాము కొన్నిసార్లు పరిశుద్ధులని. అయితే పరిశుద్ధుడు దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. ఆయనకా ఇంకెవరిని పిలవకూడదు. తర్వాత ఇప్పుడు మనం అనుకునే ఈ పోపు, ఈయనకు పేరు పెట్టారు. ఇప్పుడు ఏం పేరండి అది, లియో 14. లియో 14, 14వ లియో ఈయన పేరు. లియో అంటే ఏంటి గట్టిగా చెప్పండి బలంగా. ఇప్పుడు యేసుక్రీస్తు ఏ గోత్రం నుంచి రావాలా, లియో అంటే సింహము. ఇప్పుడు యోధా గోత్ర సింహం ఆయన కావాలా, ఆయన ఇళ్ళేం పెట్టుకున్నారు ఇప్పుడు, అది సంగతి. తర్వాత ఎందుకని పోపు గారు ఇలా పెట్టుకున్నారంటే, పోపు గారికి ఒక ధైర్యం ఉన్నది. ఏం ధైర్యం అంటే, ఆయన తల మీద ఒక కిరీటం పెడతారు, ఆయనకు ఒక సింహాసనం ఇస్తాడు. ఆ సింహాసనం మీద కిరీటం మీద కొన్ని అక్షరాలు రాస్తుంటాయి. ఏం అక్షరాలు రాస్తుంటాయి చెప్తారు ఎవరన్నా, వికారస్ ఫిలి డై, వికారస్ ఫిలి డై అని రాస్తుంటుంది. ఏంటి వికారస్ ఫిలి డై అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుని బదులుగా. ఇదేంటిది, ఇక్కడ ఇంకో ప్రవచనం చూద్దాం. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి చాప్టర్ 2 verse 5. మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. ఇదేంటండి ఇక్కడ ఎలాగుంది. ఇప్పుడు ఆ పోపు సింహాసనం మీద ఏం రాసి ఉంది, దేవుని కుమారుని బదులుగా నన్ను ఆరాధన చేయడం రాసి ఉన్నది. ఇప్పుడు ఎవరిని ఆరాధన చేయాలా చెప్పండి. బైబిల్ ఏమంటుంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. రైట్. ఇప్పుడు మనం ఆయన్ని గాక వేరొకరిని ఆరాధించచ్చా? మరి ఇప్పుడు పోపు గారి తల మీద ఏం రాస్తుంది, నన్ను ఆరాధించు. ఇప్పుడు కొద్దిమందికి ఎవరన్నా పోపు భక్తులు ఉంటే కొద్ది కోపం వస్తుంది నా మీద. పరలోకంలో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగినది. దేవుని సింహాసనం కన్నా ఒకటి సింహాసనం హెచ్చించుకుంటే ఏం చేశాడు దేవుడు? దేవుడు కామ్గా ఉంటే దేవుడు ఒక ఆత్మ మికాయిల్లోకి వస్తే మికాయిల్ ఒక తన్నుదంతే వాడు కింద వచ్చి పడితే వాటికల్లో పడ్డాడు. అతను ఎక్కడ వాటికల్లో పడ్డా ఒక పేరు రాసుకున్నాడు. చెప్పండి, దేవుడిది కాకుండా నన్ను ఆరాధన చేయమనేవాడు ఎవరు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆయన సింహాసనం మీద రాసిన మాటలేంటి తెలుసా? వికారస్ ఫిలి డై. అవునా? ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక, ఇప్పుడు ఎన్నో పోపీనా? లియో 14 ఆయన పేరు. లియో 14. లియో 14 వాళ్ళు ఎలా రాశారు? X1V. అవునా? ఇప్పుడు మీరు రోమన్ లెటర్స్లో ఉన్న వికారస్ ఫిలి డై అన్న దీన్ని మొత్తాన్ని ఆ రోమన్ అంకెల్లోకి మార్చి దాన్ని మొత్తాన్ని ఒక ఈక్వల్స్ పెట్టి మొత్తాన్ని ప్లస్ చేసుకుంటూ వస్తే దాని అంకెల యొక్క సంఖ్య మొత్తం ఏమైందంటే 666 వచ్చింది. అవునా? ఎంత వచ్చింది? 666. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు మన దగ్గర 17 అధ్యాయం చదివాం, ప్రకటన గ్రంథం 17 అధ్యాయం చివరి వచనం ఏంటి? ఆ మృగ ముద్ర సంఖ్య అంత ఇప్పుడు 666. ఎవరి సంఖ్య అది? మనుషుని సంఖ్య. ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చున్న ఆయన కిరీటం మీద రాసిన సంఖ్య అంతా ఇప్పుడు అది 666 అని తెలిసాక దానికి మొక్కేవాళ్ళు ఎవరు ఉన్నారు? దానికి కూడా మొక్కేవాళ్ళు. బైబిల్ అది కూడా ఉంది. జగత్ పునాది మొదలుకొని ఇప్పటి వరకు గొర్రెపిల్ల జీవగంధంలో ఎవరి పేరు లేవో వాళ్ళు మొక్కుతారు. అవునా? ఇప్పుడు ఒకవేళ గొర్రెపిల్ల జీవగంధంలో నా పేరో మీ పేరో ఉంటే మొక్కరు. మనం మొదటి నుంచి ఏం చెప్పుకొస్తామంటే అసలు బొమ్మకే పెట్టద్దు, బొమ్మే మొక్కద్దు అంటున్నాం. రెండోది, ఒక పోపును గెలవాలంటే ఎలా గెలవాలి? పోపు ముందు అంత దూరం నుంచే నువ్వు మోకాళ్ళ మీద కొంగి మోకాళ్ళ మీద నడుచుకుంటూ పోవాలి ఆయన దగ్గరికి. అవునా? మరి బైబిల్ ఒక మాట చెప్పింది, నీ మోకాలు యేసుక్రీస్తు ముందు మాత్రమే వంగాల. ఇప్పుడు ఎంతమంది పోయి దర్శించుకుందాం అనుకుంటున్నారు పోపుని? నాకు ఆసక్తి లేదంటారా? కారణం ఏంటి? నేను ఒక వ్యక్తి ముందు మోకరి వెళ్ళటానికి సిద్ధంగా లేను. కారణం ఏంటంటే, రెండోది, అతను దేవుడు సేవకుడు కూడా కాదు, అతను ప్రార్థన కూడా చేయటానికి. మీకు అందరికీ తెలుసు, కోపం తెప్పించకపోతే ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నా. మీరు కొన్నిసార్లు వారి యొక్క సంఘాలకు పోయినప్పుడు అక్కడ ఒక బాక్స్ ఉంటుంది, జ్ఞాపకం ఉండదా సురేష్ బదులు? ఒక బాక్స్ ఉంటుంది, పరిగెటరీ. ఇప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, లోపల బాక్స్లోకి వచ్చినప్పుడు పాపం చేసినప్పుడు చెప్పొచ్చు. ఆ పాపం చేసినప్పుడు చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, చందు అక్కడికి వచ్చాడు, అయ్యా పాస్టర్ గారు నేను ఒక తప్పు చేసా, ఒక పాపం చేసా, నాకు ఫైన్ వేయండి అన్నాడు. ఇప్పుడు నువ్వు చేసిన పాపం ఏంటో చెప్పు అంటాడు ఆయన. ఆయన చెవిస్తాడు, మొత్తం అంతా వింటాడు. ఇప్పుడు ఆయన నీ పాపానికి క్షమిస్తాడు. క్షమించి దానికి ఒక డబ్బులు కట్ట చెప్తాడు. ఒక 10,000 పోయి అక్కడ వేసే నీ పాపానికి క్షమించి నీ పో అంటాడు ఆయన. ఇప్పుడు దేవుడికి నరులకి మధ్యలో మధ్యవర్తి ఎవడు? క్రీస్తు యేసు నరుడు, ఇంకెవరు లేరు. ఇప్పుడు ఈయన ఎవడు క్షమించడానికి? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఈయన క్షమించే అధికారం ఆయన తీసుకున్నాడు. అంటే క్రీస్తుది ఆయన తీసుకుంటున్నాడు. బైబిల్ అంటుంది, హేయమైనది వచ్చు వరకు, హేయమైనది దేవుని యొక్క స్థానంలోకి వచ్చే వరకు ఆయన రాడు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు హేయమైంది దేవుని యొక్క స్థానంలోకి వచ్చింది, ఆరాధింపబడు స్థానంలోకి అది వచ్చి ఉన్నది. తర్వాత మీకు ఇంకో జ్ఞాపకం పడిస్తున్నా, మీరు ఎక్కడ గమనించినా పోపు ఎప్పుడు కూడా తన చేతులతో ఒక సింబల్ చూపిస్తూ ఉంటాడు. ఏం సింబల్ అది? మృగం యొక్క ముద్ర. అది భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ చూపించే ఆ చెయ్యి చూపిస్తాడు ఆయన, ఒక సింబల్. ఆ సింబల్ ఏంటంటే మృగం యొక్క సింబల్. మరి బైబిల్ ఏం చెప్తున్నది? మృగం యొక్క ముద్ర అంటున్నది. 666 అన్నది. అవన్నీ అక్కడ సరిపోతున్నాయి కదా. ఇందాక మీకు చెప్పా, లేఖనము చెప్పింది చెప్పినట్టుగా సరిపోతేనే అది ప్రవచనం యొక్క నెరవేర్పు. ఇప్పుడు మన కళ్ళ ముందు ఏం జరుగుతున్నది? లేఖనం యొక్క నెరవేర్పు. అయితే మనకున్న సమస్య ఏంటో తెలుసా? యేసుక్రీస్తు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేస్తారని ముందే ప్రకటించాడా లేదా? చెప్పండి ఒకసారి. నమ్మారా ప్రజలు? నమ్మలా. మోషే ప్రవచించాడు, ఐజాయా ప్రవచించాడు, తర్వాత యేసుక్రీస్తు కూడా ప్రవచించాడు. ఆయన ఏం ప్రవచించాడు? 3వ దినం నేను మళ్ళా లేస్తానన్నాడు. ఇప్పుడు ఆ ప్రవచనం నమ్మిన వాళ్ళు ఏం చేయాలి? ఆయన లేస్తాడని నమ్మాలా. ఆయన వాళ్ళ ముందు ప్రవచించాడు, ఆయన సమాధిలోకి వెళ్ళాడు, ప్రవచనకు నెరవేర్పుకి వెళ్ళి కనిపెట్టాలా. కనిపెట్టారా? ఎంత ఘోరమైన సంగతి చెప్పనా? ఆయనతో పాటు ఉన్న స్త్రీలు యేసుక్రీస్తు సమాధిలో పాతిపెట్టిన తర్వాత ఎమ్మటి ఇంటికి పోలా, మధ్యలో షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళారు. బైబిల్ చదివారా? ఏం షాపింగ్ చేశారు? సుగంధ ద్రవ్యాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు కొనుక్కొని ఇంటికి పోయారు. ఎందుకని ఇంటికి పోయారు అవన్నీ కొనుక్కొని అంటే, 3వ దినం ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన శరీరం వాసన వస్తుంది, ఇవన్నీ రాద్దామని పోయారు. మరి ఆయన చెప్పిన ప్రవచనం నమ్మారు వీళ్ళు? ఏంటి ప్రవచనం? 3వ దినం లేస్తానని ప్రవచనం వీళ్ళు నమ్మితే వీళ్ళు డబ్బులు వేస్ట్ చేయకూడదు షాపింగ్ పోయి. కానీ ఏం చేసి వచ్చారు వెళ్ళి? తర్వాత ఇందాక మనం లేఖనం చదివాం, యేసుక్రీస్తు లేస్తానని చెప్పాడు. అంతకన్నా ముందు ఆ స్త్రీ వెళ్ళి చూసింది, అక్కడ జరిగినది. తర్వాత ఒక శిష్యుడు పోయాడు, చూశాడు, జరిగినది. అయినా వీళ్ళు నమ్మారా? నమ్మలా. వాళ్ళ ప్రవచనం విన్నారు, అది కళ్ళ ముందుకు వచ్చింది, నమ్మలా.
ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రవచనం వివరించడానికి మళ్ళీ యేసుక్రీస్తే ఎంఐ మార్గంలోకి వచ్చాడు. అవునా? ఎలా ఉంది చూసిన ఒక ప్రవచనం అంటే దేవుడు ఇచ్చిన ప్రవచనము దేవుడు యొక్క ప్రజలు నమ్మి వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చినా దాన్ని గ్రహించలేకపోతే మళ్ళా బయలుపరచడానికి దేవుడే రావాలి. అవునా? గొర్రెల కాపర్లు చెప్పింది ఎవరు? ఇప్పుడు మనం గాబ్రియల్ అంటున్నాం. గాబ్రియల్ ఎలాగొస్తాడు ఒక్క సొంతానికి? తన ఇష్టానికి రాగలడా గాబ్రియల్? రాలేడు. దేవుడు మాట కాకుండా ఏ దూత నీ దగ్గరికి రాడు. నువ్వు గంటల కొద్దీ ప్రార్థన చేస్తావు, దూత నీ పక్కనే ఉన్నా ఏం పని చేయడు దేవుడు చెప్పకుండా. కాబట్టి ఇప్పుడు గాబ్రియల్ ఎలాగొచ్చాడు? దేవుని మాట వలన. అది ప్రవచనం, నెరవేర్పు. మరే గర్భంలోకి పరిశుద్ధాత్మ కమ్ముకుంట వల్ల నువ్వు కుమారుని కంటావని చెప్పిన గాబ్రియలు ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం మరియ నమ్మినది, యోసేపు నమ్మల. ఆ ప్రవచనాన్ని మళ్ళా దేవుడు వివరించాడు. యోసేపు చేతుల్లోకి వచ్చాక దీన్ని అందరు నమ్మల. మరియ చేతుల్లోకి వచ్చాక యేసుక్రీస్తు అందరు నమ్మల. అయితే సొమ్యను నమ్మాడు. ఎలా నమ్మాడు? అదే ఆత్మ ఆయనలో కూడా ఉన్నది కాబట్టి నమ్మగలిగాడు. అలాగే ఈరోజు ప్రవచనం నువ్వు ఎలా నమ్మగలుగుతావు అంటే దేవుని యొక్క ఆత్మే నీ లోపల ఉంటే నువ్వు నమ్మగలుగుతావు. వేరొక ఆత్మని మనం నమ్మలేం. కాబట్టి ఇంకొంచెం లోతుగా మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే కాలం యొక్క ముగింపుకు మనం వచ్చి ఉన్నాం. అంత్యకాలం అంటాం కాదు, అంత్యకాలం యొక్క అంతానికి మనం వచ్చి ఉన్నాం. ఇది మనం బహుగా గ్రహించాల్సిన సంగతి. ఇప్పుడు కూడా మనం ఇంకా వెనకడుగు లేసి ఇంకా జారిపోయే వాళ్ళగా, ఇంకా అటు ఇటు తప్పించుకొని తిరిగే వాళ్ళగా మనం ఉన్నామంటే ఇక మనం ఎక్కడ ఉన్నట్టు? ఎన్ని ప్రవచనాలు నెరవేర్పు? అమెరికా కూలిపోతుంది, ప్రవచనం యొక్క నెరవేర్పు. కూలిపోవటమే కాదు, గతంలో ప్రతి ఒక్కళ్ళు మైకులు పట్టుకొని ప్రసంగాలు చేస్తారు. కొన్ని ప్రసంగాలు జ్ఞాపకం చేస్తాం. ఒక ప్రసంగం లాస్ ఏంజల్స్ మునిగిపోతుంది. ఎంతవరకు అయింది నిజం? 50% దాటిపోయేంత నిజమైనది. అది ఒక సూచనలాగా మన కళ్ళ ముందు తెలుస్తుంది. అంటే మునగడానికి రెడీ అయింది. ఇది ఒక సూచన వచ్చినది. తర్వాత మనం చూసాం, కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ కాలిపోయినాయి. ఇది ప్రవచనమే కదా. ఆ ప్రవచన నెరవేర్పుని చూస్తున్నాం. తర్వాత అంజూరపు కొమ్మ లేదా చిగురించటం ప్రవచనం. ఎవరు అంజూరపు కొమ్మ అంటే? ఇజ్రాయెల్ దేశంగా కూడుకున్నదా? ఎప్పుడు? 46 మే 17 వాళ్ళు కూడుకున్నారు. వాళ్ళు ఒక దేశం అయిపోయారు. ఇప్పుడు మరి మన సంగతి ఏంటి? ఇంకో ప్రవచనం నెరవేరింది అక్కడ. అంటే ఎన్ని ప్రవచనాలు అంత్యకాలానికి సంబంధించి నెరవేరుతున్నాయి. ఇంకా మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఇంకా నా పనులు, నా ఉద్యోగం, నా కుటుంబం నేను పోషించుకోవాలి, నేను వాళ్ళని చూసుకోవాలి, బాగా చేయాలి, వాళ్ళని జాగ్రత్త చేయాలి, లేకపోతే ఏం పోతాం, ఈరోజు వెళ్ళొచ్చులే, ఉండొచ్చులే. ఇంకా మనం ఇక్కడ ఉన్నాం. ఒక్కొక్క ప్రవచనం జరుగుతూ ఉందంటే నిజమైన విశ్వాసి గుండెల్లో ఒక భయం వస్తుంది. నిజమైన విశ్వాసి ప్రార్థనలో ఇంకా బలంగా తయారవుతాడు. నిజమైన విశ్వాసి దేవుడికి ఇంకా దగ్గరగా ఉంటాడు. అంతేగాని ఇది మనం దేవుడి నుంచి దూరంగా వెళ్ళే సమయం కాదు, మరింత దగ్గరికి వచ్చే సమయం. ఇప్పుడు ఈ న్యూస్ ఎవరికి తెలియదు? ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందని ఎవరికి తెలియదు? మనకి అందరికీ తెలుసు. పోప్ ఎన్నికయ్యాడు, ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు. అయితే దీని వెనకాల ఎంత ఉన్నది? ఇప్పుడు మీకు అందరికీ తెలుసు బంగారం ఎందుకు పెరుగుతున్నదో. ఇదేంటిది అంటే మన కోసం పెరగట్లా, అందరికి అర్థం కాదు అసలు ఎందుకు పెరుగుతుంది బంగారం. ఇలా పెరగడానికి కారణం ఏంటి? ట్రంప్ వచ్చాడు పెరిగింది అంటున్నాడు. ట్రంప్ వస్తే ఎందుకు పెరుగుతుంది బంగారం? ప్రవచనం ఒక నెరవేర్పు వచ్చింది, అందుకని పెరుగుతున్నది. ఈ బంగారం అంతా పోవాలా ఇక్కడ నుంచి? అన్ని చోట్ల ఒక చోటుకు పోవాలా? వాళ్ళు ఏమడగరు, మీ దగ్గర బంగారం మా దగ్గర పెట్టండి, మీరు చెప్పిన పని మీకు చేస్తాం. మీ దగ్గర పేపర్లో పెట్టండి, గవర్నమెంట్ ఆస్తులు పేపర్లు ఉంటాయి కదా, డాక్యుమెంట్స్, స్థలాలు, బిల్డింగ్లు, వాటి పేపర్లో పెట్టండి, మీ దగ్గర మీకు కావాల్సిన మేము పనులు చేసి పెడతాం. ఇది జరిగేది. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఉన్న ఆస్తులు మొత్తం పోగేసుకోవాలి. అత్యంత ధనవంతులు ఎవరు భూమి మీద? ఎవరో వారన్ బఫెట్ అంటాడు. వారన్ బఫెట్ అంట ప్లాస్టిక్ కరెన్సీ. అంటే అది షేర్లలోనూ వాటిలోనూ ఉంటుంది, చేతుల్లో ఏముండదు. వీళ్ళ దగ్గర చేతుల్లో ఉన్నది. అది సంగతి. వాళ్ళు ఎన్ని వేల కోట్లైనా కానీ ఇవ్వగలిగే స్థితి. ఎందుకంటే ప్రపంచంలో కొనగలరు. ఒక రకంగా మాట్లాడితే వాళ్ళకి అమ్మేవాడు కావాలి. ఇప్పుడు అమ్మటానికి ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ అమ్మటం కార్యక్రమం కానీ ప్రారంభించబడినదా ఇక మనకి గంటల్లోకి రావటమే, రోజుల్లోకి రావటమే. ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రవచనము దేవుడు ఎందుకు తీసుకొస్తారంటే కారణం ఇదే. అయితే ఇక్కడ గమనించండి, ఇప్పుడు మనం పోపు అంటున్నాం, 237 పోపు అనుకుంటాను, 247, నాకు కరెక్ట్గా నెంబర్ గుర్తులేదు. అయితే వీళ్ళకి మొదటి పోపు ఎవరు అసలు?
మొట్టమొదటి పోపుకిను ఆర్సీఎంకి సంబంధం లేదు, ఆయన వీళ్ళు పోపుగా పెట్టుకున్నారు. బైబిల్లో ఉన్న పేతురు గారిని తెచ్చి వీళ్ళు పోపుగా చేసుకున్నారు. పోతురు పోపు కాదు, వీళ్ళు పెట్టుకున్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళే మాకు ఆయన మొదటి పోపు అని చెప్పి పెట్టుకొని వీళ్ళు అక్కడి నుంచి నెంబర్లు వేసుకుంటూ వస్తున్నారు. ఆయనకి దీనికి సంబంధమే లేదు. ఎటువంటి స్థితి అంటే పేతురు సమాధి మీద ఒక చర్చి కట్టారు. జ్ఞాపకం ఉండదా మీకు? చర్చి పేరు బనిజటీర్. ఆయన సమాధి మీద చర్చి కట్టి వాళ్ళందరూ ఒకటి ప్రకటించారు. ఏం ప్రకటన తెలుసా? ఈ సంఘమే ఎత్తబడుతుంది అన్న. ఎందుకని? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో దేవుడు ఒక ప్రవచించాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్. ఈ బండ మీద నా సంఘం కట్టుదును. అక్కడ బండ అన్నాడు, వాళ్ళు రాయి తీసుకున్నారు. పేతురు అనే మాటకి లేదా కేఫా అనే మాటకి అర్థం ఏంటంటే రాయి అని అర్థం. వాళ్ళు అది తీసుకొని పేతురు సమాధి మీద కట్టిన సంఘం ఎత్తబడింది, అక్కడ చర్చి బిల్డింగ్ కట్టారు వాళ్ళు. ఆయన చెప్పినది ఏంటి? బండ మీద. ఏ బండ మీద? బండ అంటే క్రీస్తు మీద. ఆయన ఇంకో మాట అన్నాడు, నేను నా సంఘము కట్టుదును. నువ్వు కట్టే సంఘం కాదు, నేను కట్టే సంఘం కాదు, ఆయన కట్టే సంఘం. అది ఏ సంఘం ఎత్తబడుతుంది ఇప్పుడు? ఆ సంఘము పాతాళ దోకలము కూడా దాని ఎదుట నిలువ జాలేవని చెప్పాడు. అటువంటి సంఘం దేవుడు కడుతున్నాడు. వాళ్ళు ఏం చేసి ఒక బిల్డింగ్ కట్టేసి ఇది మాదే సంఘం అంటున్నారు. ఇప్పుడు కూడా ఆంధ్ర, తమిళనాడు, ముంబైలో కొన్ని చర్చిలు ప్రకటించుకుంటున్నాయి, మా సంఘం ఎత్తబడుతుంది, ఇంకేది ఎత్తబడదు. భయంకరమైన చర్చలు అవన్నీ. ఇంకో ఘోరమైన చర్చ్ ఉన్నది, ఈ కాలం వర్తమానంలో చెప్పిన మాట. ఇంగ్లాండ్లోనే ఉంది ఒక చర్చ్. చనిపోయిన మనిషికి కూడా వాళ్ళు బాప్టిజం ఇస్తారు. అత్యంత క్రూరమైన చర్చ్ అంటే అదే. ఎందుకంటే బాప్టిజం అనేది ఎప్పుడు ఇవ్వాలంటే భూమి మీద జీవిస్తున్న మనిషి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతానని సాక్ష్యం ఇచ్చాక అప్పుడు అతనికి ఇవ్వాలి బాప్టిజం. కానీ వాళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు? ఆ చర్చ్ పేరు మోర్మన్ చర్చ్. వాళ్ళు చనిపోయిన వ్యక్తిని ఒక లెటర్ రాసి ఇచ్చేస్తే, ఫలానా మా తాతగారు, మా ముత్తాతగారు అండి, ఆయన బాప్టిజం పొందలేదు, ఆయన ఆత్మ పరలోకానికి పోవాలంటే సరే డబ్బులు పంపించి బాప్టిజం ఇస్తాం ఆయనకి అంటారు. అది ఎట్లుంది వ్యాపారం? ఎవరికి మాత్రం కోరుకుంటుంది పరలోకం పోవాలని? డబ్బులు కడితే పరలోకం పోతాం ఎక్కడన్నా? బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా మీకు? మరణించిన మనిషికి ఏం చేసినా అది వానికి చెందదు. మీరు ఎప్పుడైనా గమనించారేమో, ఎప్పుడన్నా మనము ఈ జ్ఞాపకార్థ కొడుకులో ఆదరణ కొడుకులో పెట్టేటప్పుడు ఎక్కడ ఫోటోలు ఉండవు. ఎందుకని? ఆ ఫోటో ముందు ఏం పెట్టినా వాళ్ళు తినరు, మనకు తెలుసు అది. కానీ ప్రేమ పెడతాం. ఇప్పుడు బాప్టిజానికి ప్రేమలు పనిచేస్తాయా? పనిచేయబడి. ఎందుకంటే బైబిల్లో యెషయా ఒక మాట ఉంది, ఒక మనిషి చనిపోయిన వెంటనే వాని ఆత్మ పాతాళం దిగిపోను. పాతాళం పోయిన ఆత్మకు మనం ఏం చేస్తే పైకి వస్తుంది? ఏమీ రాదండి. వాళ్ళు పాతాళంలో పోవటానికన్నా ముందే వాళ్ళు వాక్యానుసారంగా ఉంటే పరలోకానికో పరదేశకు వాళ్ళు వెళ్ళి ఉంటారు. ఇది కదా మనం చేయాల్సిందే. అయితే జీవించినప్పుడు వాళ్ళు ఏం జీవించారో మరణించాక దాని ప్రతిఫలం పొందుకుంటారు. కాబట్టి ఈరోజు మనం ఇంకా జీవించే వారి లెక్కలో ఉన్నాం. కాబట్టి ఇది మనకు గొప్ప సమయం. ఇన్ని హెచ్చరికలు దేనికంటే, ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా మనం వాక్యానుసారంగా జీవించకపోతే ఇది లాస్ట్ వార్నింగ్ మనకి. ఇది చివరి హెచ్చరిక. ప్రతీది మనం చూస్తున్నాం, ప్రతీది యుద్ధాలు మన చెవిలో పడగానే వర్తమానం తెలిసినోడికి లోపల కొంచెం ఒక చిన్నది ఏదో బిగిన్ అవుతుంది. భోజనంలో లాస్ట్ ముద్ద తగ్గుద్ది, ఒక ముద్ద తగ్గిస్తాడు, తినాలనిపించదు. ఇప్పుడేమైంది? యుద్ధం ఇండియా పాకిస్తాన్ అయింది, ఇంకా 2 ముద్దలు తగ్గించాం. పోపు ఎన్నుకున్నాడు, సగం భోజనం తగ్గింది. ఇక డైటింగ్ అక్కర్లా మీకు, బాత్తోనే దిగులుతోనే. బైబిల్ చెప్పట్లేదా? భయం వస్తుంది పురుషులలో. ఏంటి కారణం? ఇదే. ఏమైపోతామో, పరలోకం పోతామో లేదో, ఇంతకాలం ఇలాగున్నామే అలాగున్నామే, ఇంత భయం వస్తుంది కానీ జీవించట్లా మనం. నా బాధ మీకు అర్థమవుతుందా? ఈరోజు భయం లేదా మనకి? ఎంత ఉంది లోపల. ఇప్పుడు ఆ కాటాలు వేసి కొలిస్తే క్వింటా వస్తుంది ఇప్పుడు. కానీ జీవితంలోకి వచ్చేపాటికి బంగారంలా గ్రామంలో గడుపుతుంది. ఎట్లా కొన్నాము ఇప్పుడు? భయపడలేదా? ఉంది భయం. ఎందుకు లేదు భాస్కర్? మామూలు భయపడుతున్నాం మేము, కాదు బయటకు కనబట్లేదు అంతే. లోపల ఎంత ఉన్నది. కానీ మనకి చూడండి, నిజంగా నీకు భయం ఉందా? నిజంగా నీ దేవుని యొక్క వాక్యం అంటే శ్రద్ధ ఉన్నదా?
ఈ ప్రవచన జీవితంలో పనిచేస్తా లేదో తెలియాలంటే ఒక చిన్న సంఘం. ఈ సంఘం ఈ ఆరాధన అయిపోయిన తర్వాత నీ ముందుకు ఒక తప్పో ఒక పాపమో ఒక అబద్ధమో చెప్పడానికో చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రవచన నీ మీద పనిచేస్తా లేదో తెలిసిపోతుంది. ఎప్పుడో కాదు, ఈ రోజే అయిపోగానే. ఏంటి కారణం అంటే విన్నవాడు, నిజంగా దేవుని చిత్తంలో ఉన్నవాడు వినగానే తనను మార్చుకుంటాడు. ఎంఐ గ్రామంలో వాళ్ళ దారిలో వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు వాళ్ళతో మాట్లాడితే బైబిల్ అంటున్నది, ఆయన ఆ రోజంతా మాట్లాడాడు. ఉదయం నుంచి సాయంకాలం వాళ్ళ ఇంటికి పోయేదాకా మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళు అంటున్నారు, నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు. నేను ఇక్కడే ఉన్నాలే అన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నా నీకు ఈ సంగతులు తెలియదా అంటాడు. ఏ సంగతులు అన్నాడు. ఇవన్నీ చెప్తుంటే ఆయన ఒక మాట అన్నారు, మందమతులారా. ఏమంటున్నాడు? చదివాం కదా వాక్యం. మందమతులారా, ప్రవక్తలు చెప్పిన వాక్యాన్ని మీరు నమ్మరా? మరి నమ్మితే వాళ్ళు ఎలాగ ఉండాలి? దానికి తగినట్టుగా ఉండాలి. యేసుక్రీస్తు శిష్యులే, కానీ నమ్మగలిగారా? ఈరోజు మన స్థితి ఏంటంటే వాక్యము మన దగ్గరికి వచ్చిన, ప్రవచనము మన దగ్గరికి వచ్చిన దాన్ని చదువుతున్నాం, గుర్తుపెట్టుకుంటున్నాం. అయినప్పటికీ ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కాలంలో మనం ఉన్నామని, మనం ఇంకా సరిచేయబడాలని, ఇంకా తేటగా వాక్యానుసారంగా జీవించాలనే దానికి మాత్రం రాలేకపోతున్నాం. ఇది బాధాకరమైనది కదా. అందుకని వర్తమానంలోకి మాట్లాడినది. ఈరోజు సంఘం యొక్క స్థితి కూడా అదే. ఆయన ప్రవచనం ప్రకారంగా 3వ దినం లేచాడు. అయితే ఎంఐ మార్గంలో వాళ్ళు ఆయన పక్కన నడుస్తున్నా గుర్తుపచ్చటలా. ఈరోజు ప్రవచనం కూడా మనతో పాటు నడుస్తూ ఉన్నది, మనం గుర్తుపచ్చటలా. ఎందుకంటే సంఘం యొక్క స్థితి నెరవేరి మన మధ్య నడుస్తూ ఉన్నదాన్ని మనం చూడలేకపోతున్నామే. ఎలాగుంటుంది ఇప్పుడు బాధ? ఎంత దగ్గరగా ఉన్నాము కాలం యొక్క అంతానికి. ఇక మనం తీసేద్దామండి ఆ పదం, అంత్యకాలం అనే పదం తీసేద్దాం. అంత్యకాలం యొక్క అంతానికి మనం వచ్చున్నాం. ఇది ఎంత జాగ్రత్త. ఇప్పుడు ఈరోజు మనకి ఇంట్రెస్ట్ ఏంటంటే అమెరికా వాడు ఎన్ని వేసాడు మన మీద, పాకిస్తాన్ వాడు ఎన్ని వేసాడు మన మీద, మనం ఎన్ని వేసాం. ఒక ట్వీట్ పెట్టాము, ఒక స్టేటస్ పెట్టాము, అయిపోయింది. నేను కూడా యుద్ధం చేసినాడు అక్కడికి పోయి. నువ్వు ఏం చేయగల, అక్కడ చేసేవాళ్ళు ఎలాగో చేస్తున్నారు. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే ముందు జీవించు, ప్రార్థన చెయ్యి. ఈ 2 చెయ్యి. ఇంకా నీకేమైనా చేయాలని ఉండదా? అక్కడ నిలబడ్డోళ్ళకి నిమిత్తం ప్రార్థన చేయాలి. ఈరోజు ఇక్కడ నువ్వు పట్టుకొని పరిగెత్తితే ఏమి జరగదు. నువ్వు విశ్వాసంగా నిలబడితే ఏదైనా జరుగుతుంది. బైబిల్లోకి మాట ఉన్నది, తుపాకులు చేయలేని పని మోకాళ్ళ మీద చేసే ప్రార్థన ఉంటుంది. ఏమే తుపాకులు చేయలేవు. 10,000 మంది తుపాకులు పెట్టుకొని పోయినా ఒక్కడు మోకాళ్ళ మీద బలంగా ఉంటే వాళ్ళందరికీ వెనకాల ఇటు ప్రార్థన పోతుంది. ఏమే బైబిల్ చెప్పట్లేదా? యుద్ధం చేసిన వాడికి సామాన్ల దగ్గర కాపలా కాస్తే ఒకే ప్రతిఫలం అన్నాడు. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే అక్కడ కానీ యుద్ధం ఆగితే ప్రతిఫలం నువ్వు పొందుకున్నట్టు కాదా? అంతేనా కాదా? ఇప్పుడు చెప్దామా ఒకసారి నిజానికి నిజం మాట్లాడుకుందాం. 1 నిమిషంలో ముగించి చేసుకుందాం. మనం నిజంగా పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతుంటే ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? అర్థమైపోయిందా? భయం అందరికీ ఉంది. అమ్మో యుద్ధం వచ్చేసింది, పాకిస్తాన్ వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళు వేసారంట, అక్కడ కొట్టేశారంట, పంజాబ్లో కొట్టేశారంట, పాల్గామ్లో కొట్టేశారంట. అమ్మో ఎంతమంది అయిపోయింది, ఎంత దూరం వచ్చారు, ఇన్నిసార్లు చేయటం ఏంటి అనుకుంటున్నాం తప్పితే మోకాళ్ళు నేల కానీయా. ఇదే మన జీవితం. ఇది మనం ఇక్కడ ఉన్నామంటే ఈరోజు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన పొజిషన్ ఇది. ప్రవచనం పక్కన నెరవేరుతూ ఉన్నది, దాని మీద మన శ్రద్ధ లేదు, ఇంకా లోకమైన శ్రద్ధ. ఇప్పుడు ఎలాగైందంటే యుద్ధం అనేది మనకు ఒక వార్త, పోపు ఎన్నికనే ఒక వార్త. ఈ రోజుకి అయిపోయింది, తిప్పామా రేపటికి అది పాతది. చూడండి ప్రాఫిట్ చెప్తున్నాడు ఒక మాట, నిన్నటి న్యూస్ పేపరు ఈ రోజుకి ఈరోజు వేస్ట్ పేపర్ అన్న. అవునా బ్రదర్? కోపడు మాకండి. మరి ఆయన కొత్తగా న్యూస్ పేపర్ బిగిన్ చేశారు. అయితే నిన్నటిది ఈరోజు చదవరు ఎవరు. ఈరోజు నిన్నటి పేపర్ అని ఇవ్వండి, ఎంతమంది చదువుతారు? ఈరోజు పేపర్ వచ్చిన తర్వాత చదివేశాక మళ్ళీ నువ్వు చదవా పేపరు. అవునా? అంటే అర్థం ఏంటి? అక్కడ ఒక వార్త నీకు తెలియాలి, అయిపోయాక పక్కన పడేయాలి. తర్వాత రెండో సంగతి ఉన్నది, దాని గురించి డిస్కషను, దాని గురించి తిట్టుకోవటం, దాని గురించి మాట్లాడుకోవటం, దాని గురించి అరుచుకోవటం, దాని గురించి అనాలి తింటే మానేయటం. కానీ దానిలో ఏది మారదు. డిస్కషన్ వల్ల మారవు, వాదనల వల్ల మారదు, మారేది ప్రార్థన వల్ల. అయితే మనం ప్రార్థనకి రావటం లేదండి, అది నా బాధ అంటున్నా. ప్రార్థనకి రావటం, నిజంగా మనం ప్రార్థనకు వచ్చే భక్తులు అయ్యి ఉంటే ఆదివారం ఎట్లాగుందో చర్చి శుక్రవారం కూడా అంతే ఉంటుంది. అవునా? ఎందుకని? మనకి ఎప్పుడు వస్తుంది భక్తి? క్యాలెండర్లో ఆదివారం ఎర్ర రంగులో కనిపించాక మనకు భక్తి బయటకు వస్తుంది. ఎన్నిసార్లు మనం చెప్పుకున్నాం,
కోపపడ్డప్పటికీ మీరు నన్ను కోపంగా చూసినప్పుడు ఒక మాట చెప్తా ధైర్యంగా నేను ఇక్కడ, ఎందుకంటే ఈ మాటలు నాయి కాదు కాబట్టి ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. కేవలం ఆదివారమే చర్చికి వచ్చేవాడు విశ్వాస? గట్టిగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. మీరు వచ్చిన రాపోయిన చెప్పండి ముందు. కాదు. మరి ఇప్పుడు రాగలిగి మనం రాకపోతే లెక్కే కదా, నేను అంటాను అది. కాబట్టి మనం ఎందుకు దేవుని లెక్కలోకి రావాలి? అవకాశం ఉండి వచ్చేస్తే పోలా, అదేదో ఆ మాటలు వినేస్తే పోలా, మారితే ఇంకా పోద్ది కదా. కాబట్టి ప్రవచనం నెరవేర్పు కాలంలో మనం ఉన్నాం. ఇంకా అజాగ్రత్త లేదు, ఇక నెగ్లిజెన్స్ అన్నది లేదు, నిర్లక్ష్యం అన్నదే లేదు. నిర్లక్ష్య కాలం దాటిపోయాం, అజాగ్రత్త కాలం దాటిపోయాం. మెలకువగా ఉండి అన్నిటినీ కనిపెట్టే కాలానికి వచ్చాం. యేసుక్రీస్తు వారి మధ్యలోకి వచ్చి రొట్టె విరిచాక అప్పుడు వాళ్ళని గుర్తుపెట్టారు. అప్పుడు గుర్తుపెట్టాడు అంటే అప్పుడు దాకా ఆయన పక్కనే ఉన్నాడు. ప్రవచనం నెరవేరిపోయిన చుట్టల్లా. ఈరోజు మన సంగతి కూడా అంతే. నిన్నొకటి మొన్నొకటి ప్రవచనం మన కళ్ళ ముందు నెరవేరుతూ ఉంటే దాన్ని కూడా మనం గుర్తించి గ్రహించే స్థితికి వచ్చామంటే ఇప్పుడు మనం లేమనాలి. అసలు కోపరాదికి మిమ్మల్ని అంటలేను, మనల్ని అంటున్నాను నేను. యేసుక్రీస్తు ఏమన్నాడు శిష్యుల్ని? మందమతులారా. ప్రవక్తలు చెప్పిన మాటలు మీరు ఎందాక నమ్మకుందరు. ప్రవక్తలు నమ్మటల్లా, ప్రవక్తలు నమ్మమని దేవుడే చెప్పాడు కదా. దేవుడు ఆయన ప్రవచనం ఎవరికి ఇచ్చారో వాళ్ళు ప్రవక్త. ఆ ప్రవచనం మనం చెప్పాక ప్రవక్త మనం నమ్మటం కాదు, ప్రవక్తను పంపించిన దేవుడిని నమ్మాలంటే వచ్చిన ప్రవక్తను నమ్మాలి కదా. ఆయన పంపించాడు కాబట్టి. యెరూషలేము గురించి ఆయన ఒక ప్రవచనం చెప్పాడు, గుర్తున్నదా? ఒక మాట మాట్లాడుతున్నాడు, నువ్వు ఎంతమంది ప్రవక్తలను చంపుతావు? ఎన్నిసార్లు పంపించాను నేను కాపాడుతాను నీ వద్దకు ప్రవక్తల్ని, రాళ్లతో కొట్టి చంపావు, అనేక మందిని చంపావు నువ్వు అంటున్నాడు. దేవుడు యెరూషలేముని కాపాడాలని ఆయన ఒక ప్రవక్తలను పంపిస్తే వాళ్ళు కాపాడబట్టడానికి ఇష్టపడక కొట్టి చంపారు వాళ్ళని. ఈరోజు మనం కూడా ఏం చేస్తామంటే ప్రవచనం ఒక నెరవేర్పు కాలంలో ఉన్నాము కానీ దాన్ని గ్రహించక మన యొక్క హీనస్థితికి దీనస్థితికి మనమే దిగజారిపోతున్నాం. ఆ స్థితి నువ్వు పట్టుకున్నావా ఇంకా పైకి వెళ్ళాలా, ప్రార్థన పెట్టుకున్నావా ఇంకా నువ్వు పైకి వెళ్ళాలా, బైబిల్ పెట్టుకున్నావా ఇంకా నువ్వు పైకి వెళ్ళాలా, వర్తమానం గ్రహించావా, ప్రవచనం గ్రహించావా, నీ స్థానము అందరికన్నా పైన ఉండాలి. నీ ఇంట్లో వాళ్ళు ఎలాగున్నారు నువ్వు లెక్కలేయొద్దు, కుటుంబంలో వాళ్ళు ఎలాగున్నారు లెక్కలేయొద్దు, నీ బంధువుల స్నేహితులు లెక్కలేయొద్దు. నీవు ఎలాగున్నావు, నువ్వు దేవుళ్ళో ఎలాగున్నావు, నీ విశ్వాసం ఎలాగుంది, నీ ప్రార్థన ఎలాగున్నది. నీ కళ్ళ ముందుకు వచ్చిన ప్రతి ప్రవచనము నువ్వు గ్రహించినప్పుడు నీ స్థానము ఖచ్చితంగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతానే ఉంటుంది. కారణం ఏంటంటే అది జరుగుతున్నది నీకు తెలిసినప్పుడు నీ లోపల నుంచి ఏదో ఒకటి బలహీనమైన నీ యొక్క స్వభావమో నిర్ణయమో ఆలోచన బయటికి వెళ్ళిపోతుంది. అవి వెళ్ళిపోకుండా నువ్వు పరిపూర్ణులు కాలేవు. అవి ఎందుకు జరుగుతున్నాయి నీ కళ్ళ ముందుకు వచ్చినాయంటే నీలో ఉన్న బలహీనతలు తీసివేయటానికే. దేవుడు ఎంత కార్యం జరిగించినా ఇంకా మనం సంపూర్ణంగా సమర్పించుకోకపోతే మన జీవితాలు సంసోను జీవితాలు అవుతాయి, మన జీవితాలు సౌలు జీవితాలు అవుతాయి, మన జీవితాలు బిలాము జీవితాలు అవుతాయి. అయితే సమర్పించుకుంటే మన జీవితం పౌలు జీవితాలు అవ్వాలా, పేతురు జీవితాలు అవ్వాలా, యోహాన్ జీవితాలు అవ్వాలా, పరలోక రాజ్యానికి వెళ్ళిన వారి జీవితాలు, పరిశుద్ధుల జీవితాలు మనం కూడా ఉండాలి. సంపూర్ణంగా మనం మారటానికి దేవుడి ద్వారా మనకు వచ్చిన చివరి హెచ్చరిక ఇదే, చివరి అవకాశం ఇదే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.